దినోత్సవం అని ఎందుకు జరుపుకుంటున్నారో ఫస్ట్ మనకి తెలియాలి కాబట్టి చెప్తున్నాను నేను. ఈరోజు గిడుగు రామ్మూర్తి పంతులు గారని చెప్పి ఆయన యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని మన తెలుగు భాషా దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకు ఆయన గురించే ఇలా ఆయన పుట్టినరోజు నాడే ఇలా ఎందుకు చేస్తున్నారు అంటే, ఆయన ఇప్పుడు మనం అందరం మాట్లాడుకుంటుంటే మన తెలుగు మనకి బాగా చక్కగా అర్థమవుతుంది. ఇది వ్యవహారిక భాష అంటారు దీన్ని. కాకపోతే అంతకు ముందు చదువుకోవడానికి వీలుండే విధంగా గ్రంథాలు ఉండేవి కాదు. అన్ని ఎలా ఉండేవంటే సంస్కృతం నుంచి వచ్చిన తెలుగులో ఉండేది. అచ్చ తెలుగు పదాలని చెప్పి ఉంటాయి. అవి మనకి అర్థం కావడానికి కొంచెం సమయం పడుతుంది. చదువుకోవడానికి ఇంకా సమయం పడుతుంది నేర్చుకోవడానికి. పద్యాలు చూస్తే నీకు అర్థమవుతుంది. అలాంటి దాన్ని ఇప్పుడు పండితుల సమక్షంలోనే ఉన్న భాషని తీసుకొచ్చి మనందరం మాట్లాడుకునే విధంగా, మనందరం నేర్చుకునే విధంగా ఆయన వ్యవహారిక భాష ఉద్యమానికి నడుం కట్టి దాన్ని ఇప్పుడు మనం మాట్లాడుకోవడం, చదువుకోవడం ఒక ప్రామాణిక భాష అంటే న్యూస్ పేపర్ లో వచ్చే భాష అన్నమాట. ప్రామాణిక భాష అంటే మీకు తెలిసే ఉండదు, స్టాండర్డ్ లాంగ్వేజ్ అంటారు దాన్ని. ఇలా మన భాష మార్పులు చెంది మనకు అర్థమయ్యే విధంగా, మనం చదువుకోవడానికి పుస్తకాలు కూడా అర్థమయ్యే విధంగా, ప్లస్ అందులోనే రాయడానికి వీలుగా చాలా మంది ఇలా వ్యవహారిక భాషలో పుస్తకాలు రాయడానికి కూడా వీలుగా ఆయన చాలా ఉద్యమాలు చేశారనమాట. దానికోసం అని చెప్పి మనకు తెలిసే ఉంటుంది. బ్రాహ్మలే మంత్రాలు చదువుతారు, ఆ బ్రాహ్మలకే అది అర్థమవుతుంది అని చెప్పి మనం కూడా ఇప్పుడు పూజలకు వాళ్ళని పిలుస్తూ ఉంటాం. ఎందుకంటే అది సంస్కృత భాషలో ఉంది, అది కొంచెం అర్థం కావడానికి సమయం పడుతుంది కాబట్టి. ఇప్పుడు ఆయన ఏం చేశారంటే అలాంటి కష్టతరమైన గ్రంథాలను కూడా వ్యవహారిక భాషలోకి మార్చడానికి చాలా సమయం పట్టింది. మొదట ఆయన తీసుకున్నది ఏంటంటే గిరిజనుల భాష, సవర భాష అని ఆయన దాని మీద అధ్యయనం చేసి, ఓహో అంటే వీళ్ళ వరకు రావడానికి కూడా చాలా సమయం పడుతుంది అని చెప్పి ఈ వ్యవహారిక భాషని తీసుకొచ్చారనమాట. అలాగే ఆయన వచన రచనకు పితామహుడు అనమాట. వచన రచన అంటే మన పద్యాల్లో అక్కడక్కడ మాటలు మాట్లాడుతున్నట్లుగా వా అని చెప్పి పద్యం పక్కన రాసి ఉంటుంది. అది మనకి చదువుతానికి కొంచెం అర్థమవుతుంది కూడా. పద్యాల్లో ఉన్నట్లే కాకుండా కొంచెం మనం చదివడానికి పాట రాగయుక్తంగా కాకుండా మామూలుగా మాట్లాడుతున్నట్లు కూడా చెప్పుకోవచ్చు. కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు గారు వీళ్ళందరూ వచన రచనలు చేశారు. ఎందువల్లంటే ఆయన రావడం మూలాన, ఈ వ్యవహారిక భాషా ఉద్యమం తీసుకురావడం మూలాన మనకు కూడా గ్రంథాలు కొంచెం అర్థం కావడానికి ఆయన ప్రోత్సహించారు. కాబట్టి ఆయన పుట్టినరోజుని మన తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. నాకు తెలిసినంత వరకు, నా జ్ఞానం ఉన్నంత వరకు చెప్పాను. చాలా బాగుంది. ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చినందుకు. కొంతమందికైనా ఇది తెలుస్తుంది అనుకున్నాను నేను. డెఫినెట్ గా నాకు చెడుగు ఆయన గురించే తెలుసు కానీ ఇంత డీప్ గా తెలియదు. జస్ట్ ఎన్లైట్నింగ్ అంటే చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్, చాలా కాంటెక్స్ట్ పెట్టి చెప్పారు. బాగుంది. అయితే వన్ మినిట్ మాధవి గురించి ఇంకొకసారి డీటెయిల్డ్ గా ఒకసారి మాట్లాడతాను. మాధవి గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అమ్మాయి చాలా కష్టపడి, అంటే 10th క్లాస్ లో పెళ్ళయింది. తర్వాత అమ్మాయి ఏమైందో తెలియదు. అంటే పెళ్ళయిందని తెలుసు, తర్వాత నాకు అసలు అప్డేట్స్ లేవు. ఈ మధ్య నేను కరోనా యాక్టివిటీస్ గురించి ఊళ్ళో తిరుగుతున్న టైంలో మానస అక్క ఇట్లా మాట్లాడుతున్నాను అని చెప్పేసి నంబర్ ఇచ్చి మేము టచ్ లో రావడం జరిగింది. తర్వాత చూస్తే నేను ఐ వాజ్ లైక్ అమేజ్డ్ అనమాట. అంటే ఒక 10th క్లాస్ లో పెళ్ళయి వెళ్ళిన అమ్మాయి, నేను ఒక 25 సంవత్సరాల గ్యాప్ లో నేను చూస్తే తెలుగు టీచర్ గారికి ఒక గవర్నమెంట్ స్కూల్లో రిజర్వేషన్ లేకుండా, ఒక ఓసీ పర్సన్ రిజర్వేషన్ లేని పరిస్థితుల్లో కూడా కష్టపడి చదివి పెళ్ళైన తర్వాత బాధ్యతలు ఉంటాయి కదా. సో అది చాలా చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. తర్వాత నేను మామూలుగా, అంటే నేను జనరల్ గా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే నాకు షేర్ చేస్తూ ఉంటాను. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఒకటి షేర్ చేశాను ఈ మధ్య. తనకి రూర్కీ యూనివర్సిటీ వాళ్ళు సాంస్క్రిట్ మీద ఒక ఇది పెట్టారు, ఒక సర్టిఫికేషన్ కోర్స్. అంటే ఒక 15 days 1 month కోర్స్, అది 4 weeks కోర్స్ అనుకుంటాను. దాని మీద సాంస్క్రిట్ సర్టిఫికేషన్ ఉంటుంది. సరే, మన సర్కిల్లో ఒకగానొక తెలుగు చెల్లి ఈ అమ్మాయి ఉందని చెప్పేసి తనకు ఫార్వర్డ్ చేశాను, జస్ట్ ట్రై చేయని చెప్పేసి. ఒక 2 months తర్వాత నాకు పింగ్ చేసి నాకు సర్టిఫికేట్ వచ్చేసింది అనమాట. జస్ట్ లుక్ ఎట్ ద కమిట్మెంట్ అనమాట. అంటే తనకి ఎవరో, అంటే ఒక 20 ఏళ్ల క్రితం మర్చిపోయిన ఒక 10th క్లాస్ సీనియర్ అన్నయ్య అంటుంది, కొంచెం కాస్త బంధుత్వాలు ఉండడం వల్ల.
అయితే జస్ట్ ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేసి సాంస్క్రిట్ కదా, అది కాకుండా రూర్కీ వాళ్ళు చేస్తున్నారు, ఐఐటి ట్రిపుల్ ఐటి ఐఐటి 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 చాలా రూర్కీ యూనివర్సిటీ ఎక్కడ బావ అది? అహ్మదాబాద్. సారీ, ఇట్ కుడ్ బి మిజరబుల్. బుడ్డి రూర్కీ కాలేజ్ గురించి చెప్పాను కదా, ఎక్కడని చెప్పా? రూర్కీ రూర్కీ, ఐఐటి రూర్కీ. యాక్చువల్లీ ఏరియా పేరే రూర్కీ అనుకుంటా. రూర్కీ ఒడిస్సా స్టేట్. ఒడిస్సా అనుకుంటా. ఓకే ఓకే, ఐ విల్ చెక్ లేటర్. ఆ గ్రూప్ లో రూర్కీ ఉత్తరాఖండ్, రూర్కీ ఉత్తరాఖండ్ చూసాను. ఉత్తరాఖండ్. ఓకే, అయితే తను సర్టిఫైడ్ ఇప్పుడు సర్టిఫైడ్ సాంస్క్రిట్ సర్టిఫికేషన్ చేసేసింది, చాలా క్యాజువల్ గా చేసేసింది. జయప్రకాష్ కూడా వచ్చాడు. జయప్రకాష్ కి ఆడియో రానిచ్చేసి మనం స్టార్ట్ చేద్దాం. హాయ్ జేపీ. ఉత్తరాఖండ్ అన్న. ఉత్తరాఖండ్. ఓకే ఓకే, హాయ్ జేపీ, వెల్కమ్ టు మీటింగ్. లేదు, ఇంకా ఆడియో రాలా. జేపీ జేపీ హాయ్. ఓకే హాయ్. సో మనం 13 మెంబర్స్ ఉన్నాము. ఇప్పుడే కొంచెం బయటికి వెళ్ళి వచ్చే పని నుండి ఇప్పుడే వచ్చాను. నో ప్రాబ్లం. ఇప్పటి వరకు మేము మంచిగానే ఉపయోగించాం టైము ఒకళ్ళొకళ్ళు తెలుసుకోవడానికి. తర్వాత మాధవి తను తెలుగు టీచర్ కాబట్టి ఈరోజు తెలుగు దినోత్సవం కాబట్టి, భాషా దినోత్సవం దాని సందర్భంగా తను ఓపెనింగ్ స్పీచ్ తనే చేస్తుంది. అయితే మనం యాక్చువల్ మెయిన్ కంటెంట్ లోకి వెళ్ళిపోతాం. ఆల్రెడీ 30 minutes వెయిటింగ్ కానీ లేకపోతే వీటిలో పోయింది. ఈరోజు మనం అందరం కూడా అందరికి తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. మీకు కూడా సేమ్. నేను ఒక 1 minute. జేపీ గారు థాంక్స్ అండి. అయితే ఓకే, మనం అందరం కూడా 100% ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకోవాలి. తర్వాత నవీన్ ని అప్రిషియేట్ చేయాలి. నవీన్ తను వర్క్ ప్లేస్ లో తనకున్న సిచ్యుయేషన్ లోంచి తనకు ఒక నీడ్, ఆ ట్రైనింగ్ ఏదో చేసుకొని దాన్ని సిచ్యుయేషన్ కి హెల్ప్ అవుతుందని చెప్పేసి తనే ట్రైనింగ్, ఒక కోర్స్, ఒక కంటెంట్ ప్రిపేర్ చేసుకుని వాళ్ళ కొలీగ్స్ ని ట్రైన్ చేసి దాని రిజల్ట్స్ చూస్తున్నాడు అతను. సో దాన్ని మన విలేజ్ లో ఉన్న యంగ్ యూత్ కానీ లేకపోతే పెద్దవాళ్ళకి కానీ లేకపోతే నాలాగా జాబ్ చేసే వాళ్ళకి కానీ యూజ్ అవుతుంది అనే ఒక మంచి ఒపీనియన్ తో చాలా లాస్ట్ వీక్ మేము ఇద్దరం చాలా సేపు మాట్లాడాము. ఈ రోజు మార్నింగ్ కూడా మాట్లాడాము. తను చాలా ప్యాషన్ తో చేస్తున్నాడు ఈ కోచింగ్, ఈ ట్రైనింగ్ అనేది. మనం 100% ఇంటరాక్టివ్ గా, తనకున్నదే ఒక ఎక్స్పెక్టేషన్ ఏంటంటే మనం మాట్లాడుతూ ఉండాలని చెప్పేసి. అందుకోసం ఎవరిని మ్యూట్ చేయడం అట్లా ఏం లేదు. ఎవరైనా ఏదైనా తప్పనిసరి పరిస్థితుల్లో రోడ్ లో ఉన్నాము లేకపోతే పక్కన బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఉంది అంటే మ్యూట్ చేయండి కానీ, బట్ అదర్వైజ్ ట్రై టు కీప్ యువర్ సెల్ఫ్ యాక్టివ్. అంటే ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాను, ట్రై చేయండి. తను కూడా క్వశ్చన్స్ అడుగుతూ అలా ఇంటరాక్టివ్ గా చేయబోతున్నాడు సెషన్. అవకాశం ఉంటే ఒక నోట్బుక్, పెన్ కూడా దగ్గరలో పెట్టుకోండి. తను ఏదైనా చెప్పేది ఇంపార్టెంట్ పాయింట్స్ ఏదైనా ఉంటే నోట్ చేసుకోవడానికి కూడా హెల్ప్ అవుతుంది. తర్వాత ఇప్పుడు నవీన్, నేను నిన్ను హోస్ట్ చేస్తున్నాను ఒకటి, రెండేమో నౌ యూ కెన్ స్టార్ట్ యువర్ సెషన్. తర్వాత కీప్ ఇట్ ట్యాబ్ ఆన్ వెయిటింగ్ రూమ్, ఎవరైనా వచ్చుంటే చూస్తాను. ఓకే, థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఆల్. యాక్చువల్లీ తెలుగు భాషా దినోత్సవం రోజు నేను ఇంగ్లీష్ మాట్లాడుతున్నందుకు మీరు ఏమనుకోకండి. యాక్చువల్లీ నేను తెలుగులో మాట్లాడడానికే ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. అండ్ ఇంగ్లీష్ అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉంటే అడుగు, లేదంటే ఇంగ్లీష్ అయినా పర్లేదు. ఆబ్జెక్టివ్ వచ్చేసి తెలుగు చెప్పాలని ఎక్కువ సార్. ఓకే, అట్లా అయితే పర్లేదు. తెలుగులో ప్రిపేర్ అయితే ఓకే. ట్రై టు స్పీక్ ఇన్ యాక్చువల్లీ ఐ ట్రై టు స్పీక్ ఇన్ తెలుగు మచ్. చూస్తాను, యాక్చువల్లీ అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాను. కాదు, ఇంగ్లీష్ లో ప్రిపేర్ అయ్యి ఉంటే మళ్ళీ తెలుగుకి కష్టం అనేసి అలా చెప్తున్నాను. ఓకే ఫైన్. ఐఎమ్ షేరింగ్ ద స్క్రీన్. బిఫోర్ ఎంటరింగ్ టు సెషన్, అంటే మనం సెషన్ లోకి వెళ్లే ముందు యాక్చువల్ ఐ వుడ్ లైక్ నా గురించి నేను చెప్తాను. ఐ డిడ్ గ్రాడ్యుయేటెడ్ సాయి కూడా లైన్ లో ఉన్నాడు. సాయి విశ్వం సాయి. తర్వాత
సాయి నేను రికార్డ్ చేస్తున్నాను, రికార్డ్ ఆన్ లోనే ఉంది. తర్వాత ఇంకెవరికైనా ఏమైనా ఇబ్బంది ఉందా అని జస్ట్ చాట్ లో చూస్తాను, చాలా మెసేజెస్ ఉన్నాయి. ఓకే ఓకే కూల్. ఓకే క్యారీ ఆన్. యా, నేను కళింగ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ చేశాను అండ్ బిట్స్ పిలాని నుంచి ఎంటెక్ ఇన్ డిజైనింగ్ అండ్ నౌ ఐఎమ్ వర్కింగ్ యాజ్ FA అనలిస్ట్ ఇన్ JCB ఇండియా లిమిటెడ్. ఓకే, సో యాక్చువల్లీ వై ఐ హ్యావ్ సెలెక్టెడ్ అంటే ఈ సెషన్ నే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను అంటే, మనలో చాలా మందికి అంటే ఫస్ట్ నాకు రైజ్ అయిన క్వశ్చన్ ఏంటంటే హౌ టు అండర్స్టాండ్ సెల్ఫ్, అంటే మన గురించి మనం తెలుసుకోవడం అంటే అదేంటి, మన గురించి మనకు తెలియదా అని చాలా క్వశ్చన్స్ రైజ్ అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు నా ఫస్ట్ క్వశ్చన్, మీలో మీ గురించి ఎంతమందికి తెలుసు అంటే, నేను అలా ఇది ఐ మీన్ అంటే నా గురించి నాకు తెలుసు అని చెప్పి ఎంత పర్సెంటేజ్ మీ గురించి మీకు తెలుసు? కెన్ యు సే ఎనీబడి? అంటే మీలో ఎవరైనా చెప్తారా నాకు ఇంత పర్సెంట్ నా గురించి తెలుసు అని చెప్పేసి? ఎనీబడి? I can say 60%. యా, ఓకేనా, థ్యాంక్ యూ. యాక్చువల్లీ కీప్ దట్ పర్సెంటేజ్ వాట్ యు నో అబౌట్ యువర్ సెల్ఫ్ 60% అని చెప్పావు కదా. ఈ సెషన్ అనేది ఇట్ విల్ నాట్ కంప్లీట్ ఇన్ సేమ్ డే, ఇట్ టేక్స్ 3 సెషన్స్ మోర్. ఓకే, సో ఇప్పుడు 60% అని ఏదైతే చెప్పావో ఆఫ్టర్ కంప్లీట్ ఆఫ్ ది సెషన్ అండ్ మీరు అదే పర్సెంటేజ్ స్టిక్ అయి ఉంటారా ఏమో చూద్దాం. ఓకేనా? యా, అండ్ ఎనీబడి? యా, చెప్తారా ఎంత పర్సెంటేజ్? యా నవీన్. యా అన్నా చెప్పన్నా. రైట్. యా, ఓకే, ఫైన్ యాక్చువల్లీ కదా. అంటే పర్సంటేజ్ వైజ్ గా కాకుండా అసలు ప్రతి పర్సన్ కి తన గురించి తనకన్నా బయట వాళ్ళకి ఎక్కువ తెలియకపోవచ్చు. యా, తన గురించి పూర్తిగా తెలిసే ఫస్ట్ పర్సన్ తనే, యా బయట వాళ్ళకన్నా. యా ఎందుకంటే చాలా హిడెన్ థింగ్స్ ఉంటాయి, బయట వాళ్ళకి మనం కనిపించేదే వాళ్ళకి తెలుస్తుంది. బట్ చాలా హిడెన్ థింగ్స్ ఉంటాయి, మన సీక్రెట్స్ ఉంటాయి, మన పర్సనల్ లైఫ్ లో బోల్డ్ ఉంటాయి, అవన్నీ మనకి తప్ప ఎవరికి తెలియదు. సో ప్రతి పర్సన్ కి తనకి మాత్రమే 100% తెలుస్తుంది. అవుటర్స్ కి తన ఎక్స్పోజర్ ని బట్టి, తనకున్న ఇంటరాక్షన్ బట్టి వేరియస్. ఐ థింక్ ఒక పాయింట్ అక్కడ చెప్పి మేబీ స్లైట్లీ గ్యాప్ ఏమో, మేబీ నవీన్ యూ కెన్ హెల్ప్ మీ ఇఫ్ ఐఎమ్ డీవియేటింగ్. సో జేపీ నువ్వు చెప్పేది మెయిన్ గా ఎలా ఉందంటే మన గురించి, అది పాస్ట్ హిస్టరీ, ఓకే, ఈవెంట్స్ వాటి గురించి. నవీన్ చెప్తున్నది మోర్ ఆఫ్ ఓకే, నా గురించి నాకు తెలిస్తే నాకు కోపం ఎప్పుడు వస్తుందో నాకు తెలుసు, లేకపోతే నేను దేనికి సరెండర్ అవుతానో నాకు తెలుసు, నేను దేనికి ఎక్సైట్ అవుతానో నాకు తెలుసు, లేకపోతే ఎక్కడ ఎమోషనల్ గా వీక్ గా ఉంటానో. ఇట్స్ మోర్ ఆఫ్ దట్. ఐ థింక్ అది ఆ ఎన్లైటన్మెంట్ సెల్ఫ్ కి 100% ఉంటుందా అంటే దట్స్ ప్రెటీ బిగ్ ఎక్స్పెక్టేషన్ అనిపిస్తుంది నాకు. నా గురించి నాకు 100% తెలుసు అనేది ఎవరు క్లెయిమ్ చేయడం చాలా కష్టం, ఎందుకంటే బాగా కష్టం వచ్చినప్పుడు మనిషి రెస్పాండ్ డిగ్రీస్ ఉండొచ్చు ఆర్కే. సో తన స్కిల్స్ గానీ నువ్వు చెప్పే పాయింట్ నాకు అర్థమైంది. ఇప్పుడు మనలో ఉన్న కొన్ని స్కిల్స్ గురించి మనకన్నా బయట వాళ్ళకి తెలియచ్చు అని అనుకుంటారు. బట్ జనరల్ గా ఏంటంటే ఆ స్కిల్స్ ఎంతో కొంత ఉన్నాయి అనేది ప్రతి పర్సన్కి తెలుస్తుంది. బట్ అవి ఏ లెవెల్లో ఉన్నాయి, కంపారిటివ్ గా అదర్స్ తో కంపేర్ చేస్తే ఎంత ఉన్నాయి, లేదంటే దాన్ని బయట ఎక్స్పోజ్ చేయడానికి తగ్గట్టు ఉన్నాయా లేదా అనేవి డిగ్రీస్ ఉండి ఉండొచ్చు. అది బయట వాళ్ళు చెప్పే వరకు మనకు అండర్స్టాండ్ అవ్వదు. మేబీ నీ పాయింట్ ఆఫ్ వ్యూలో అది కొంతవరకు కరెక్టే. ఇంకా ఎవరైనా ఉన్నారమ్మా? ఓకే, క్యారీ అన్నా. హలో, యా సారీ, యాక్చువల్లీ నెట్వర్క్ ఇష్యూ, పవర్ ఫ్లక్చుయేషన్స్ ముందే డిస్కస్ చేసుకున్నాం దీని గురించి. యా అన్న, క్లియర్ గా ఉంది కదా? ఓకే కదా? అంటే నేను చెప్పింది మళ్ళీ నీకు అంటే మధ్యలో బ్రేక్ అవడం వల్ల మీకు వచ్చిందో రాలేదు తెలియదు. యా బాబా, హోస్ట్ మళ్ళీ ఒకసారి యాక్సెప్ట్ చేస్తారా? స్క్రీన్ షేర్ అవ్వట్లేదు. ఇచ్చాను, వచ్చేసి ఉంటుంది. యా introduction about the rice.
what is the rise? Actually, I have given the name for it is the rise. What is the rise? Rise is the nothing like rising impact strategic excellence. Okay, అంటే మనం ప్రతిరోజు అండ్ లేకపోతే సమ్ ఆఫ్ ద డేస్ మనం ఏమనుకుంటూ ఉంటాం అంటే వీ హ్యావ్ టు డూ సంథింగ్, అంటే ఏదైనా ఒకటి చెయ్యాలి అని అనుకుంటాం అనమాట. సో జస్ట్ మనం అలా అనుకుంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ అంటే కొన్ని రోజుల తర్వాత మనం అది చేయాలి, లేదా రేపటి నుంచి ఇది చేయాలి అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం. బట్ వెన్ ఇట్ కమ్ టు యాక్షన్స్, అంటే అది ఎప్పుడైతే మనం చేయాల్సి వస్తుందో దాన్ని పోస్ట్ పోన్ చేస్తూ ఉంటాం అనమాట. సో అది మనకి సమ్ డీవియేట్ అయిపోతూ ఉంటాం, రైట్? అది చేయాల్సి వచ్చినప్పుడు అది కాకుండా మధ్యలో ఎవరైనా వచ్చి డిస్టర్బ్ చేయడం కానీ, లేకపోతే దాన్ని కొంచెం స్టార్ట్ చేసేసి దాన్ని అలా పక్కన పడేసేసి వేరే వాటి మీదకి వెళ్ళిపోవడం కానీ, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. దీస్ ఆర్ ద కామన్ థింగ్స్ అన్నమాట. సో అది ఏముందిలే రేపు చేసుకోవచ్చు, అలా పోస్ట్ పోన్ అవుతూ ఉంటుంది. సో ఈ సెషన్ యొక్క మెయిన్ ఏమేంటంటే వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలి, ఓకే, వాటిని అంటే వాటిని ఎలా రిస్ట్రిక్ట్ పెట్టుకోవాలి, ఎలా మేనేజ్ చేసుకోవాలి థింగ్స్ అనే దాని గురించి కూడా ఈ సెషన్ లో నేను కవర్ చేయబోతున్నాను. ఓకే, సో ద ఎండీవర్ ఆఫ్ ది సెషన్ ఇస్ డిస్కవర్ ద హిడెన్ జెమ్స్ ఇన్ అవర్ పర్సనాలిటీ అండ్ పాలిష్ దెమ్ ఇంటూ స్టార్స్. ఓకే, సో ఈ ప్రయత్నం ఏంటంటే మనలోనే దాగుంటుంది, మన వ్యక్తిత్వంలోనే దాగుంటుంది అనమాట. ఇప్పుడు నేను చేయాలనుకోకపోతే ఎవరు ఏం చేయలేరు అనమాట. సో అది మన వ్యక్తిత్వంలోనే ఉంది, మనం చెయ్యాలి అని చెప్పేసి. సో ఇది ఒక ప్రయత్నం అనమాట, చిన్న ప్రయత్నం అనమాట. ఏంటంటే దానిలో ఉన్నదాన్ని వెలికి తీసి బయటికి తీసేసి, ఓకే మనం ఈ మోటివేషన్, సంథింగ్ లైక్ మోటివేషన్ అనండి, లేకపోతే ఏదైనా, సో ఈ ప్రేరణ ద్వారా మనం అలా దాన్ని బయటికి తీసేసి చేసే విధంగా ట్రై చేస్తాం అనమాట. ఓకే, మైట్ బి నా తెలుగులో కొంచెం ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఐఎమ్ సారీ. సో the basic of the program is something like, okay, most of the people are okay, we are getting that context, no problem, carry on. Yeah be confident, it's okay. We follow అవుతున్నాం. Okay, yeah great. సో నా ప్రయత్నం ఏంటంటే దాని అన్నమాట. మనం ఎప్పుడు అంటే ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి వి రైజ్ టు గ్రేట్నెస్, మనం ఎప్పుడు గొప్పగా ఫీల్ అవుతాం అంటే when we are able to understand people around us deeper, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ గురించి మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అంటే బాగా, అప్పుడే మనం గొప్పతనంగా ఫీల్ అవ్వచ్చు, సంథింగ్ లైక్. ఓకే, దీస్ ఆల్ ఆర్ జస్ట్ లైక్ ఏ వర్డ్స్ వాట్ ఐ హ్యావ్ ఆల్రెడీ టోల్డ్. ఓకే, సో నేను ఆల్రెడీ చెప్పినవి ఇవన్నీ అనమాట. సో ఐ విల్ గో ఇన్ టు నెక్స్ట్ స్లైడ్ అనమాట. సో నేను ఈ సెషన్ పెడదాం అనుకున్నప్పుడు నేను ఒక గేమ్ ఇలా చెప్పాను అనమాట. ఏంటి, జస్ట్ త్రో ఏ బాల్ ఇన్ టు డస్ట్ బిన్ అని చెప్పేసి, రైట్? నేను ఒక గేమ్ కండక్ట్ చేశాను. ఫార్చునేట్లీ ఐ రిసీవ్డ్ ఓన్లీ 2 videos. వన్ ఈజ్ ఫ్రమ్ రాధాకృష్ణ బావ అండ్ అనదర్ వన్ ఈజ్ ఫ్రమ్ సాయి వీసం అన్నయ్య, తన దగ్గర నుంచి వచ్చాయి. 2 videos వచ్చాయి. ఐ హావ్ అబ్జర్వ్ దోస్ వీడియోస్. యాక్చువల్లీ ఆ 2 videos నేను చూసాను అనమాట. సో నేను బాల్ ని డస్ట్ బిన్ లో వేయమని చెప్పాను, అండ్ ఎంతెంత దూరం నుంచి వేస్తారో చూస్తానని చెప్పాను, రైట్? ఎంతెంత దూరం నుంచి వేస్తారో అని చెప్పాను నేను. మీరు ఇంత దూరం నుంచి వేస్తే నేను ఏదైనా గిఫ్ట్ ఇస్తాను, లేదా ఇంకొంచెం దగ్గర నుంచి వేస్తే నేను గిఫ్ట్ ఇవ్వను, ఇలాంటి ఆప్షన్స్ ఏం పెట్టలేదన్నమాట. సో అట్ ద ఎండ్ అంటే అక్కడ ఏం లేదు, నేను జస్ట్ బాలేమని చెప్పాను, అది మీరు ఎంత దూరం నుంచి అయినా వేయచ్చు. సో యాజ్ ఐ సెడ్, రాధాకృష్ణ బావ 3 feet నుంచి బాల్ వేసాడు, అండ్ అన్నయ్య అట్లీస్ట్ 10 feet ఉండొచ్చు. అన్నయ్య సాయిబాబా అన్నయ్య 10 feet or 15 feet నుంచి వేసాడు. నౌ మై క్వశ్చన్ ఇస్ దట్, నాది 6 feet ఉంటుంది, మంచం హెడ్ వైపు ఏమో డబ్బా ఉంది, నేను మంచం కింద నుంచాను. 6 feet. ఓకే ఫైన్. నౌ ఐఎమ్ ఆస్కింగ్ ద క్వశ్చన్ అనమాట, నీ ఇద్దరిని అడుగుతున్నాను. సో బావా, నువ్వు 6 feet ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు? అన్నయ్య, నువ్వు 12 feet ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు? ఎనీ ఆన్సర్? ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద ఆన్సర్. పర్టికులర్ రీజన్ ఏం లేదు. యాక్చువల్గా మనం క్రికెట్ ఆడటం కానీ గేమ్స్ లో కానీ చాలా వీక్, కానీ ఫోరం లో ఉన్నాము, వీడియో చేస్తే కొంచెం అంటే నలుగురు ఇంకో 10 మంది చేస్తారని చెప్పేసి చేయడం ఒకటి. రెండేమో బాల్ త్రో చేస్తే 10 feet 10 feet లో పడిద్ది అనేది అసలు ఇట్స్ నాట్ ఈవెన్ ఇమాజినబుల్ అనమాట. అందుకోసమే 5-6 feet అంటే ఓకే, ఐ కెన్ త్రో ఇట్, టార్గెట్ ఈజీగా ఉంటుంది అనేది అయి ఉండొచ్చు. బట్ నౌ ఐఎమ్ థింకింగ్ పెద్ద రీజన్ కూడా ముందు అయితే పెద్ద స్ట్రాటజిక్ ఏం కాదు.
సాయి సాయిబాబా అన్నయ్య. యా నవీన్, థ్యాంక్ యూ ఫర్ Yeah. గివింగ్ ఆపర్చునిటీ. Yeah. మాక్సిమం ఏంటంటే నేను జస్ట్ కిడ్స్ తో ప్లే చేస్తూ ఉంటాను. ఎప్పుడు నాకు హ్యాబిట్ ఉంటుంది, నా కిడ్స్ తో ఆడుతూ ఉంటాను. Yeah, సో okay. ఇంత సినారీ ఏంటంటే వాళ్ళతో కొలాబరేట్ అయ్యి జస్ట్ ఎంతవరకు వేయగలను కాదు, జస్ట్ వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యి నేను వేయగలను. ఆ వీడియో మీరు చూసుంటారు, గ్రేట్ అనేసి మా పిల్లలు కూడా సమ్ కంట్రిబ్యూట్ అవుతూ ఉన్నారు. సో వాళ్ళతో Yeah, కంట్రిబ్యూట్ స్లోగా 6 feet నుంచి స్టార్ట్ చేశాను. అలా అరౌండ్ నాకు కరెక్ట్గా తెలియదు, అరౌండ్ 12 to 13 అలా అనుకుంటున్నాను అప్రాక్సిమేట్లీ. సో 13 సైజ్ లో నాకు పడిపోయింది. తర్వాత నా పిల్లలు నాకు కోఆపరేట్ చేయలేదు, నేను పక్కా స్కిప్ అయ్యాను. జస్ట్ టైం పాస్ కొరకు నేను చేసిన, అంతే, ఏం లేదు. దర్ ఇస్ నో గోల్ ఫర్ దట్ వన్. ఆల్రెడీ మన ఆల్రెడీ ఒక శాంపిల్ వీడియో అని అడిగారు కాబట్టి మాక్సిమం పార్టిసిపేట్ ఉంటే బాగుంటుంది కదా అన్న ఇంటెన్షన్ తో Yeah. చేసింది. గ్రేట్ అన్నయ్య, గ్రేట్. Thank you, థ్యాంక్ యూ. thank you. యాక్చువల్లీ నేను అది అడగడానికి కారణం ఏంటంటే హౌ వీఆర్ థింకింగ్ అంటే ఏదైనా క్వశ్చన్ మనం అడిగినప్పుడు, మనల్ని ఎవరైనా ఒక క్వశ్చన్ అడిగినప్పుడు, సో దాన్ని మనం ఎంతగా అండర్స్టాండ్ చేసుకుంటున్నాం. సో మనం అంటే డిఫరెంట్ ప్రాస్పెక్టివ్స్ ఉంటాయి అన్నమాట, డిఫరెంట్ అండర్స్టాండింగ్ లెవెల్స్ ఉంటాయి. ఒక క్వశ్చన్ అడిగినప్పుడు దాన్ని మనం ఎంతవరకు అంటే ఎంత ఈజీగా చేయొచ్చు అనేది ఉంటుంది, ఎంత డిఫికల్ట్ గా చేయొచ్చు అనేది ఉంటుంది. ఓకే, సో మనం దాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నాం అనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ కోసం నేను అది పెట్టాను అనమాట. సో నేను జస్ట్ బాల్ ని త్రో చేయమన్నాను, అంటే బాల్ ని డస్ట్బిన్ లో వేయమన్నాను. నువ్వు దాని పక్కన నుంచి కూడా డస్ట్బిన్ లో వేసేయచ్చు, ఇట్ ఈస్ ద ఈజీ. అండ్ మనం అంటే యాక్చువల్లీ మనమే కాంప్లికేటెడ్ గా క్రియేట్ చేసుకుంటున్నాం అనమాట. అంటే ఒక బాల్ ని డస్ట్బిన్ లో ఏమంటే పక్కన నుంచి అలా డస్ట్బిన్ లో వేసేస్తే మన సాల్వ్ అయిపోయింది. సో నేను ఇన్ కేస్ మీరు అంత దూరం నుంచి వేస్తే మీకు ఒక గిఫ్ట్ ఇస్తాను, సో 10 feet నుంచి వేస్తే ఒక గిఫ్ట్ ఇస్తాను, 5 feet నుంచి వేస్తే ఒక గిఫ్ట్ ఇస్తాను అంటే ఓకే, దెన్ ఇట్ విల్ బి డిఫరెంట్ అనమాట. నేను అలాంటిది ఏం చెప్పలేదు, మీరు ఎంత దూరం నుంచి వేస్తారో చూస్తానని చెప్పాను అంతే. సో అంటే మనం ఒక క్వశ్చన్ ని అండర్స్టాండ్ చేసుకొని దాన్ని ఎంత ఈజీగా చేయొచ్చు, ఎంత డిఫికల్ట్ గా చేయొచ్చు, అండ్ అంటే వే ఆఫ్ అండర్స్టాండింగ్ అనమాట. దానికోసం సంథింగ్ లైక్ ఐ హావ్ గివెన్ దట్ టాస్క్. ఓకే, సో అంటే మనం చాలా ఈజీగా కూడా దాన్ని సాల్వ్ చేసుకోవచ్చు, మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ని కూడా. కానీ మనం దాన్ని చాలా పెద్దగా ఆలోచించుకొని అమ్మో దీని వల్ల ఏమవుతుంది అని చెప్పేసి. ఆఫీస్ నుంచి క్యారీ ఆన్. థాంక్యూ ఫర్ జాయినింగ్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ సో యూ. మనం ఆ చిన్న వాటి గురించి స్ట్రగుల్ అవుతూ, అంటే చిన్న ప్రాబ్లమే కదా అని కూడా ఆలోచించకుండా దాన్ని పెద్దగా ఆలోచిస్తూ సంథింగ్ లైక్ అలా ఆలోచిస్తున్నాం అనమాట. సో దాన్ని చూపించడం కోసం, దాని గురించి తెలియడం కోసం నేను ఒక చిన్న టాస్క్ పెట్టాను. ఓకే, మైట్ బి యు ఆర్ క్లియర్ అబౌట్ దాట్. సో అసలు వేయని వాళ్ళ గురించి ఏంటి నవీన్? వేయని వాళ్ళు అంటే they won't take up the challenges, right? Let me guess the answer. ఎవరైనా కూడా స్మార్టెస్ట్ పర్సన్ ఏంటంటే డస్ట్బిన్ ఇదిగో, బాల్ ఇదిగో వేసాను అని ఉంటే ఐ థింక్ ఈజ్ ద మోస్ట్ ఎంజాయబుల్ పర్సన్ ఇన్ ద లైఫ్. ఎగ్జాక్ట్లీ ఐ అగ్రీ ఫర్ దట్. ఎందుకంటే తను కాంప్లికేటెడ్ అంటే దాన్ని కాంప్లికేటెడ్ గా తీసుకోవాలనుకోవట్లేదు, రైట్? యా, దట్స్ వాట్ ఇట్ ఈస్. థ్యాంక్ యూ. Next, going to another slide. So now we are entering into the session, right? So first one, the session is the Johari window. Yeah, Johari window is the simple and powerful technique. Actually, it was invented by Joseph Luft and Harrington Ingham, American scientists. Okay, and they are created this tool. Actually, most of the corporate companies and all are using this tool. So here earlier we discussed about that person, and నేను క్వశ్చన్ అడిగాను అనమాట, ఏంటని అంటే మీ గురించి మీకు ఎంతవరకు తెలుసు అని చెప్పేసి, రైట్? సో దాన్ని ఇది ఎక్స్ప్లోర్ చేస్తుంది అనమాట. అంటే మన గురించి మనకు ఎంతవరకు తెలుసు, సో మనం ఎంతవరకు పక్కన వాళ్ళకి షేర్ చేసాం, ఓకే, వాటన్నిటి గురించి ఈ టూల్ అనేది ఎక్స్ప్లోర్ చేస్తుంది అనమాట. సో ఫర్ దిస్ ఐ హ్యావ్ క్రియేటెడ్ వన్ టెస్ట్ అనమాట, ఆన్లైన్ టెస్ట్ ఇది. సో ఆన్లైన్ లోనే ఉంది, అవైలబుల్ గా ఉంది. యాక్చువల్లీ దీనికి ఒక క్వశ్చన్స్ ఉంటాయి అనమాట, 20 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ కావాలనుకుంటే అది కూడా ఉంది, నేను మీకు విడిగా దీనిలో షేర్ చేస్తాను. సో ఇట్ విల్ గివ్ ద అంటే అది చాలా రిజల్ట్స్ అనేవి చాలా క్లోజ్ గా వస్తాయి అనమాట ఆ టెస్ట్ నుంచి. ఇప్పుడు ఆన్లైన్ లో కండక్ట్ చేయబోతున్నాను అంటే అందరికీ అవైలబుల్ గా ఉండాలని చెప్పేసి ఏదైతే నేను ఆన్లైన్ లో కండక్ట్ చేయబోతున్నానో దానిలో కొంచెం అలా డిఫరెన్షియేట్ అవ్వచ్చు. బట్ కానీ నేనైతే క్వశ్చన్ ఇది పంపిస్తాను దీనిలో. సో అది 100% వెరీ క్లోజ్ టు యువర్ పర్సనాలిటీ, సంథింగ్ లైక్.
Okay, so I would like to explain the Johari window, how it works. Okay, so first of all, as I told already, so Joseph Luft and Harrington Ingham వాళ్ళు ఇన్వెంట్ చేశారు 1955 లో. వాళ్ళ నేమ్స్ నుంచి జోసెఫ్ నుంచి జో అండ్ హ్యారింగ్టన్ ఇంగామ్ నుంచి హ్యారీ తీసుకున్నారు. జోహరీ అని చెప్పేసి క్రియేట్ చేశారనమాట. దిస్ టూల్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ది సెల్ఫ్ అవేర్నెస్ ఫస్ట్, అంటే మన గురించి మనకు తెలియడం కోసం ఇది, అండ్ మన పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం యూజ్ చేస్తారనమాట. ఓకే, సో హౌ ఇట్ వర్క్స్ అంటే దీనిలో నేను 4 క్వాడ్రెంట్స్ ఉన్నాయి ఇక్కడ, రైట్. ఫస్ట్ క్వాడ్రెంట్ వచ్చేసి షేర్డ్ ఆర్ ఓపెన్, అండ్ సెకండ్ క్వాడ్రెంట్ వచ్చేసి బ్లైండ్, థర్డ్ క్వాడ్రెంట్ హిడెన్, అండ్ ఫోర్త్ క్వాడ్రెంట్ అన్నోన్, రైట్. 4 క్వాడ్రెంట్స్ ఉన్నాయి ఇక్కడ. సో 4 క్వాడ్రెంట్స్ లో వర్టికల్ కాలమ్స్ కానీ రోస్ కానీ చూస్తే దిస్ ఈస్ నౌన్ టు అదర్స్. అంటే నౌన్ టు అదర్స్ అంటే మనకి పక్కన వాళ్ళకి తెలుసు మన గురించి. ఈ రో వచ్చేసరికల్లే పక్కన వాళ్ళకి మన గురించి తెలుస్తుంది. ఇది నాట్ నౌన్ టు అదర్స్ అన్నమాట, అంటే పక్కన వాళ్ళకి మన గురించి తెలియదు. ఈ రెండు వచ్చేసరికల్లా అంటే మనం ఎవరైతే అబ్జర్వ్ చేస్తున్నారో వాళ్ళు ఎవరికి మన గురించి తెలియదు. ఓకే, సో వర్టికల్ వచ్చేసరికల్లా ఇది నౌన్ టు సెల్ఫ్, మనకి మన గురించి తెలుస్తుంది, మన గురించి తెలుసు మనం ఏంటి అనేది. సో ఇది వచ్చేసరికల్లే నాట్ నౌన్ టు సెల్ఫ్, అంటే మనకు తెలియదు అనమాట. కానీ ఇక్కడ మీరు చూస్తే ఫస్ట్ ఈ క్వాడ్రెంట్ తీసుకుందాం. ఈ క్వాడ్రెంట్ తీసుకుంటే ఇక్కడ ఓపెన్ ఏరియా అని చెప్పాను అనమాట. ఓపెన్ ఆర్ షేర్డ్ వాట్ ఎవర్. సో ఓపెన్, ఇట్ ఈస్ నోన్ టు సెల్ఫ్, అంటే నా గురించి నాకు తెలుసు, ఎట్ ది సేమ్ నోన్ టు అదర్స్. సో అదర్స్ కూడా తెలుసు అనమాట, రైట్. అండర్స్టాండ్ అవుతుంది కదా? యా, ఇది నా గురించి నాకు తెలుసు అండ్ ఎట్ ది సేమ్ టైం అదర్స్ కి తెలుసు. ఇక్కడ బ్లైండ్ ఏరియా అన్నమాట. ఇది నా గురించి నాకు తెలియదు, నా గురించి ఏంటో నాకు తెలియదు, బట్ అదర్స్ కి తెలుస్తుంది. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దీస్. అండ్ నెక్స్ట్ వన్ నౌన్ టు సెల్ఫ్, నా గురించి నాకు తెలుసు, రైట్. అదర్స్ కి ఏంటో తెలియదు, అది నా గురించి తెలుసు, అదర్స్ కి తెలియదు. ఇక్కడ అన్నోన్ అనమాట, నా గురించి ఏంటో నాకు తెలియదు, అదర్స్ కి తెలియదు. ఇది ఎవరికీ తెలియదు అనమాట. నాలో ఒక క్వాలిటీ ఉందని చెప్పేసి ఎవరికీ తెలియదు, అది ఎప్పుడు బయటకు వస్తుందో కూడా తెలియదు, రైట్. సో నౌ మై క్వశ్చన్ ఈస్ దట్ విచ్ క్వాడ్రెంట్ షుడ్ బి హ్యావ్, అంటే ఏది మనకి ఉండాలి, ఏ క్వాడ్రెంట్ మనకి ఎక్కువగా ఉండాలి. సో అర్థమైంది కదా, ఇది నౌన్ టు సెల్ఫ్, అన్నౌన్ టు అదర్స్, నౌన్ టు సెల్ఫ్, నౌన్ టు నాట్ నౌన్ టు సెల్ఫ్. ఇది అర్థమైంది కదా? ఇఫ్ ఎనీబడి హ్యావ్ క్వశ్చన్స్, ఎందుకంటే ఇది అర్థం కాకపోతే నేను నెక్స్ట్ అది అర్థం అవ్వదు అనమాట. సో మన గురించి మనకి కంపల్సరీ తెలియాలి, రైట్. తెలియాలి. ఈ 4 క్వాడ్రెంట్స్ గురించి అర్థమైంది కదా? సారీ, రైట్ రైట్. యా, ఈ 4 క్వాడ్రెంట్స్ అర్థమయ్యాయి కదా? యా అర్థమైంది. ఎవరికన్నా అర్థం కాకపోతే మేబీ రైస్ మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ ఇఫ్ ఎనీబడి హ్యావ్ క్వశ్చన్స్ ప్లీజ్. Yeah, okay, can I continue? So next my question is that ఏ క్వాడ్రెంట్ ఎక్కువగా ఉండాలి? So I have shared 4 quadrants. One is open, something like shared, and hidden, and blind, and unknown. Which quadrant should be high? And ఏ quadrant ఎక్కువగా ఉండాలి? Any idea? Yeah. Who is that? ఎవరు? Ashok. ఎవరు ఆన్సర్ చెప్పారు? Shared should be max for each personality. ఎవరు ఆన్సర్ చెప్పేది? ఎవరు? Ashok. అశోక్. హాయ్ అశోక్ అన్న. హాయ్ అన్న. యా. ఎనీబడి ఆన్సర్స్? అంటే Any other? వన్ క్వాడ్రెంటే ఉండాలి. యా, which quadrant that is also? అంటే ఒకటే చెప్పాలి. Which quadrant should be high? Max amount of the quadrant. నేను అనేది మల్టిపుల్ చాయిస్ తీసుకోవచ్చా? సో ఓన్లీ వన్ పిక్ చేయాలి? Only one quadrant. అంటే 4 ఏది ఎక్కువగా ఉంటే బాగుంటుంది? దట్స్ హెల్తీ. గుడ్ ఈవినింగ్. యా, గుడ్ ఈవినింగ్ బుషి అన్న. నేనైతే బ్లైండ్ అనుకుంటున్నా అన్న. బ్లైండ్. యా, ఉంటుందా? ఉంటే బాగుంటుందా?
ఉండాలి. Blind యాక్చువల్లీ అది ఉంటే బాగుంటుంది. అది ఉంటే బాగుంటుందా? which will get the productive results. ఓపెన్ నాగభూషణ్ వచ్చేసి ఎక్కువగా ఇలా ఉండే అవకాశం ఉంది అది చెప్తున్నట్లున్నాడు. ఓకే టాప్ లో Right. సెకండ్ క్వాడ్రంట్ ఏంటి నవీన్? ఒకసారి Yeah, బ్యాక్ I'm వెళ్ళు going నవీన్, సో దట్ మళ్ళీ చూడొచ్చు కదా. Yeah. షేర్డ్, హిడెన్, బ్లైండ్, అన్నోన్. యా ఓకే, ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ ద టైం. యా అశోక్ అన్న చెప్పినట్లు అండ్ నాగభూషణ్ చెప్పినట్టు ఓపెన్ క్వాడ్రంట్ షుడ్ బి హై. అంటే అది ఎక్కువగా ఉండడం వల్ల ఏమవుతుందో నేను తర్వాత చెప్తాను. సో నౌ ఐ యామ్ షేరింగ్ యూ వన్ లింక్ ఇన్ ది గ్రూప్. ఓకే, జస్ట్ గో అండ్ పిక్ ద 5 to 6 words. Just open that link. చాట్ లో ఇస్తున్నావా? యా సో ఈ షార్ట్ లో ఇవ్వనా? చాట్ యాక్చువల్లీ చాట్ విండోలో ఎక్కడ ఇచ్చావు నువ్వు? గ్రూప్, వాట్సాప్ గ్రూప్ లో ఇచ్చావా? యా సెండింగ్ ఇన్ యాక్చువల్లీ వాట్సాప్. నేను తీసి పంపిస్తాను. యా ఇక్కడ నాకు పైన ఇదంతా ఉందన్నమాట. నేను తీస్తున్నాను. ఓకే, అవకాశం ఉన్న వాట్సాప్ గ్రూప్ లో చూసి ఆ లింక్ యూజ్ చేయండి. లేదు అంటే నేను మన చాట్ గ్రూప్ లో కూడా వేస్తున్నాను, అంటే జూమ్ చాట్ లో కూడా వేసాను. ఓకే ఫైన్, థ్యాంక్స్ బావా. యాక్చువల్లీ మీరు ఆ లింక్ ఓపెన్ చేస్తే మీకు ఇది ఓపెన్ అవుతుంది అనమాట వెబ్. సో స్క్రీన్ కనిపిస్తుంది కదా బావా? హలో, యా ఓకే ఫైన్. సో ఇప్పుడు ఏంటి, టెస్ట్ తీసుకోమంటున్నావా ఏంటి? యా యాక్చువల్లీ చెప్తున్నాను దాని గురించి, అంటే ఎలా వర్క్ అవుతుంది ఏంటి అని చెప్పేసి. సో మీరు అందరూ ఈ లింక్ లోకి వెళ్ళిన తర్వాత ఇది ఓపెన్ అవుతుంది అనమాట. జోహరీ విండో ఇది ఒక ఓపెన్ అవుతుంది. సో దీనిలో విచ్ ఇస్ యాప్ టు యూ అంటే దీనిలో ఒక 6 words మీరు పిక్ చేసుకోండి. మీకు బాగా యాప్ట్ అవుతాయి అనమాట ఆ వర్డ్స్. అంటే నా బిహేవియర్ సంథింగ్ లైక్ ఇలా ఉంటుంది, నేను ఇలా ఉంటాను అంటే ఐఎమ్ సంథింగ్ లవింగ్ పర్సన్ అండ్ సెల్ఫ్ కాన్షియస్ అండ్ ఎక్స్ట్రోవర్ట్, అంటే నేను అన్ని ఓపెన్ గా చెప్పేస్తుంటాను అండ్ మోర్ ఎనర్జెటిక్, విచ్ ఇస్ యాప్ టు యూ. వెరీ 6 అంటే బాగా ఎక్కువగా యాప్ట్ అయ్యాయి. వీటన్నిటిలో 6 ఒక పిక్ చేసుకోండి. ఓకే, సో పిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ నేమ్ రాయండి. ఓకే, సో పిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ నేమ్ రాసేసి. మీ స్క్రీన్ ఫ్రీజ్ అయినట్లుంది, ఒకసారి మళ్ళీ రీషేర్ చేయరా? మేము ఇంకా జోహారీ విండో అనేది కనిపిస్తుంది. ఓకే ఓకే యా యా సో మీరు ఆ లింక్ ఓపెన్ చేసిన తర్వాత ఇది ఓపెన్ అవుతుంది అనమాట. రైట్, జోహరీ విండో ఇది ఓపెన్ అయిపోయిన తర్వాత దీనిలో ఏవైనా 6 words మీకు పర్ఫెక్ట్ గా యాప్ట్ అయ్యేవి సెలెక్ట్ చేసుకోండి. ఏవైనా 6 words అన్నమాట. సో పర్ఫెక్ట్ గా యాప్ట్ అయ్యి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ నేమ్ ఇవ్వండి. మీ నేమ్ ఇచ్చేసిన తర్వాత సేవ్ ఇస్తే మీకు ఒక లింక్ వస్తుంది అనమాట. ఆ లింక్ ని మీకు బాగా మీ గురించి ఎవరికైతే బాగా తెలుసో మీ ఫ్రెండ్స్ కానీ ఇంకెవరికైనా సరే వాళ్ళకి సెండ్ చేయండి. ఆ లింక్ ని సెండ్ చేసిన తర్వాత వాళ్ళని కూడా ఇలానే నా గురించి నువ్వేమనుకుంటున్నావు, సో అంటే ఈ ఉన్న వాటిలోనే ఈ వర్డ్స్ లోనే నా గురించి నువ్వేమనుకుంటున్నావు అని చెప్పేసి వాళ్ళని క్వశ్చన్ చేసేసి సెలెక్ట్ చేయమని చెప్పండి. వాళ్ళని కూడా సేమ్ 6 words ని సెలెక్ట్ చేయమని చెప్పండి. ఓకే, సో ఆ 6 words సెలెక్ట్ చేసిన తర్వాత మీరు దానిలోకి వెళ్ళి మీ లింక్ మీ దగ్గర ఉంటుంది ఆల్రెడీ. సో కింద జోహరీ విండోకి ఇక్కడ రిజల్ట్స్ వస్తాయి అన్నమాట. సో ఆ రిజల్ట్స్ ఎలా ఉంటాయంటే, అగైన్ ఐఎమ్ ఓపెనింగ్ ద ప్రెజెంటేషన్ కనిపిస్తుందా బావా? అదే కనిపిస్తుందా? వెబ్ కనిపిస్తుంది.
ప్రెజెంటేషన్ కనిపిస్తుంది. ఓకే ఓకే. సో మీకు రిజల్ట్స్ వస్తాయి. సో ఆ రిజల్ట్స్ లో మీకు 4 వస్తాయి అనమాట. 4 అంటే మీకు బ్లైండ్ ఏరియా ఎక్కువ ఉందా, హిడెన్ ఏరియా ఎక్కువ ఉందా, అన్నోన్ ఏరియా ఎక్కువ ఉందా, ఓపెన్ ఏరియా ఎక్కువ ఉందా అనేది దానిలో తెలిసిపోతుంది అనమాట. ఓకే. సో ఇఫ్ ఎనీబడి డూ ఇట్ వెరీ, అంటే ఇప్పుడు రాధాకృష్ణ బాబు నువ్వు ఇన్ కేస్ చేసేసి గోవింద్ర అన్నయ్యకి పంపించావు అనుకో, అన్నయ్య కూడా చేసాడు అనుకో, ఇట్ కుడ్ బి వెరీ, అంటే నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉంటుంది. I can do it. That's okay. Yeah. Time, if you think we have time. Govind ఉన్నావా? Govind drop అయినట్టున్నాడు. Okay. I think it's very important we can do. లేకుంటే ఆఫ్లైన్ చేసి మనం వాట్సాప్ గ్రూప్ లో దాంతో ఎంగేజ్ అవుదాం అంటే లెట్స్ ప్రొసీడ్. Yeah, sure. No issue. యాక్చువల్లీ నేను చెప్పాలనుకుంది నేను కంటిన్యూస్ గా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. సో దానిలో మీకు వచ్చే రిజల్ట్స్ ని బట్టి, సో ప్రెజెంటేషన్ కనిపిస్తుంది కదా? హలో, కనిపిస్తుంది. యా. సో మీకు వచ్చే రిజల్ట్స్ ఇట్ కుడ్ బి ఓపెన్ అయి ఉండొచ్చు, లేదా బ్లైండ్ అయి ఉండొచ్చు, హిడెన్ అయి ఉండొచ్చు, అండ్ అన్నోన్ అయి ఉండొచ్చు. సో మీకు ఇన్ కేస్ ఓపెన్ ఏరియా వస్తే మీకు ఎక్కువగా, అంటే మీరు ఏవైతే సెలెక్ట్ చేసుకున్నారో అవే మీకు ఎక్కువగా ఉన్నాయి అనుకోండి, అంటే మీ ఫ్రెండ్స్ కూడా మీ గురించి అదే ఒపీనియన్ తో ఉన్నారనుకోండి, సో మీకు ఈ క్వాడ్రంట్ అనేది ఇది ఎగ్జాక్ట్లీ ఇలా సెంటర్ లో ఏదైతే ఉందో ఇట్ విల్ బి ఎక్స్టెండ్ అప్ టు సంథింగ్ లైక్. ఓకే. సో మీరు ఇంకా ఓపెన్ అప్ అయ్యి, అంటే అక్కడ ఉన్న వార్డ్స్ అన్నిటికీ కూడా మీరు ఎంగేజ్ అయి ఉన్నారనుకోండి, ఇట్ విల్ బి కమ్ సంథింగ్ లైక్. ఓకే. మన ఓపెన్ ఏరియా అనేది చాలా ఎక్స్పాండ్ అవుతూ వెళ్తూ ఉంటుంది అనమాట. సో అదే మీది బ్లైండ్ ఏరియాస్, అంటే నేను చెప్తాను అనమాట, బ్లైండ్ ఏరియా అంటే ఏంటి, హిడెన్ ఏరియా అంటే ఏంటి, అన్నోన్ ఏరియా అంటే ఏంటి అని. సో అదే మీకు బ్లైండ్ ఏరియా అంటే మీ గురించి మీకు తెలియదు సంథింగ్, కానీ వాళ్ళకి తెలుస్తుంది అనమాట. ఓకే. సో అంటే మన ఎవరైతే అబ్జర్వ్ చేస్తున్నారో వాళ్ళకి తెలుస్తుంది. ఐ హ్యావ్ టు టెల్ ఏ స్టోరీ అబౌట్ దిస్. ఓకే. మీ ఒక సంథింగ్ లైక్ నేను వాలీబాల్ బాగా ఆడతాను. సో ఎవరైతే నన్ను చూసారో వాలీబాల్, ఓకే నవీన్ వాలీబాల్ బాగా ఆడతారని చెప్పేసి అనుకుంటారు. సో ఎవరైతే చూడలేదో వాళ్ళకి తెలియదు కదా. సో విచ్ ఈస్ నోన్ టు మీ, విచ్ ఈస్ అన్నోన్ టు హూ ఆర్ నాట్ అబ్జర్వ్డ్. ఓకే. సో ఒకసారి 2017 లో మా ఆఫీస్ తరపున యాక్టివిటీస్ జరిగాయి అనమాట, స్పోర్ట్స్ డేస్ జరిగాయి అనమాట. సో యాక్చువల్లీ స్పోర్ట్ డే లో ఏం జరిగిందంటే, నేను వేరే టీమ్ లోకి వెళ్ళేసి వాలీబాల్ ప్లేయర్ గా నా నేమ్ ఇచ్చాను. సో ఓకే, మా టీం తరపున ఆల్రెడీ ఆడుతున్నారు, సో ఆల్రెడీ టీం అయిపోయింది. సో నేను తర్వాత వేరే వాళ్ళతో టైప్ అయిపోయి వేరే టీమ్ లో నా నేమ్ ఇచ్చాను, వెళ్ళిపోయిన తర్వాత ఆడుతున్నాము, మా టీం ఫైనల్ కి వెళ్ళిపోయింది అనమాట. సో ఎవ్రీబడి అబ్జర్వ్ దట్ నవీన్ ఈస్ ప్లేయింగ్ వెరీ వెల్, హీస్ సపోర్టింగ్ వెరీ వెల్. అంటే నేను సెంటర్ ప్లేయర్ అనమాట, వాలీబాల్ లో బాగా ఆడుతూ ఉండేవాడిని అనమాట. సో అయితే అది మా మేనేజర్ చూసాడు అనమాట. చూసేసి తను నా దగ్గరకు వచ్చేసి, నువ్వు ఎప్పుడు మన టీంలో కూడా డిస్కస్ చేయలేదు, నువ్వు వాలీబాల్ ఎంత బాగా ఆడతావు అని చెప్పేసి అన్నాడు. సో అంటే నేను అప్పటి వరకు ఎవరికి ఏం చెప్పలేదు అనమాట. ఐ డిడెంట్ డిస్కస్ ఇన్ టీమ్ ఆల్సో దట్ ఐ ప్లే వాలీబాల్ వెల్. సో కానీ ఆ టైంలో వాళ్ళందరూ అలా చూడడం వల్ల అందరికి తెలిసిపోయింది అనమాట. నా హిడెన్ ఏరియా అనేది తగ్గిపోయింది, ఓపెన్ ఏరియా అనేది కొంచెం ఇంక్రీజ్ అయిపోయింది అనమాట. సో నేనేం చెప్తున్నానంటే, మన గురించి మనం ఎక్కువగా ఓపెన్ అయ్యాం అనుకోండి, విచ్ ఇస్ గుడ్ అనమాట. సమ్ టైమ్స్ ఇట్ విల్ క్రియేట్ ద ఆపర్చునిటీస్ అన్నట్లు. సో మన గురించి మనం ఏం చెప్పకుండా సైలెంట్ గా కూర్చొని, నాకు వచ్చు కానీ నేనేం చెప్పను అనమాట, సైలెంట్ గా కూర్చున్నాను. నాకు తెలిసి కూడా పర్లేదు, మనకెందుకులే, మనం ఎందుకు దానిలో ఇంటరాక్ట్ అవ్వడం, మన పనేదో మనం చేసుకున్నాం కదా అని నేను సైలెంట్ గా కూర్చున్నాను అనమాట. సో దానివల్ల దెర్ ఇస్ నో యూజ్ అనమాట. కానీ నేను ఎప్పుడైతే చెప్పానో అది ఇట్ విల్ బి యూస్ఫుల్ ఇన్ అదర్ ఏరియా. సో ఆ టైంలో వాళ్ళు వచ్చేసి మన కన్సల్ట్ అయ్యి మైట్ బి ఇట్ ఈస్ యూస్ఫుల్ టు అస్ ఆల్సో, రైట్? సో అది మనకు కూడా ఉపయోగపడుతుంది అని చెప్పేసి చెప్తున్నాను, రైట్? హలో, actually I am not able to see anyone. అంటే రైట్ లో అది పెట్టుకో, అదే చూస్తున్నాను. పిపిటి మీద హైడ్ థంబ్నెయిల్ వ్యూలో ఉండుంటావు నువ్వు, అలా కాకుండా షో థంబ్నెయిల్ వీడియో అని చెప్పేసి ఆప్షన్, అది పెట్టుకుంటే యూ కెన్ సీ అట్లీస్ట్ 3-4 people ఆన్ ద టాప్ ఆర్ రైట్ సైడ్. పెట్టుకున్నాను బాబా, పెట్టుకున్నాను.
ఓకే, సంథింగ్ లైక్ అన్నమాట. సో అంటే మనల్ని ఎవరైతే అబ్జర్వ్ చేస్తున్నారో వాళ్ళకి కొన్ని మనకు తెలియనివి అనమాట, అన్ రియాక్షన్స్ అన్నట్లు. సో అవి మనకి కొన్ని మనకు తెలియనివి వాళ్ళకి అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి తెలుస్తాయి. వాళ్ళు ఎప్పుడైతే మనకు వచ్చి చెప్తారో, లేదురా నువ్వు ఇలా బిహేవ్ చేసావు ఆ టైంలో, నువ్వు అలా ఎందుకు బిహేవ్ చేసావో మాకు తెలియదు, సంథింగ్ లైక్ ఇలా ఏదైతే చెప్పారో, అప్పుడు దాని గురించి మనం తెలుసుకుంటే అది మనకి ఎక్స్పాండ్ అవుతూ వెళ్తూ ఉంటుంది, మన ఓపెన్ ఏరియా అనేది ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. సో అది మనకి ఎలా తెలుస్తుంది అనమాట, అంటే మనం ఎలా తెలుసుకోవాలి. సో సంథింగ్ లైక్ నౌ ఐఎమ్ గివింగ్ ద ప్రెజెంటేషన్ టు ఎవ్రీ వన్, రైట్? సో ఈ గ్రూప్ లో ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో, నేను ప్రెజెంటేషన్ ఇస్తున్నాను. ఈ ప్రెజెంటేషన్ ఇచ్చిన తర్వాత నేను వాళ్ళని ఫీడ్బ్యాక్ అడగాలి. ఐ మీన్ సంథింగ్ లైక్ నా ప్రెజెంటేషన్ ఎలా ఉంది, నేను ఇంకేమైనా అంటే ఇంకేమైనా డెవలప్ చేసుకోవాల్సిన ఏమైనా ఉన్నాయా, సంథింగ్ లైక్ ఇలాంటి క్వశ్చన్స్ నేను అడిగినప్పుడు వాళ్ళు నేను ఏదైతే డెవలప్ చేసుకోవాలనుకున్న ఉంటాయో వాళ్ళు నాకు సజెషన్స్ ఇస్తారనమాట. ఐ హ్యావ్ టు టేక్ దోస్ సజెషన్స్ అండ్ ఐ హ్యావ్ టు ఇంప్లిమెంటెడ్ దోస్ సజెషన్స్ ఇన్ మై నెక్స్ట్ ప్రెజెంటేషన్. సో అప్పుడేమవుతుందంటే ఐఎమ్ గివింగ్ స్మాల్ ఎగ్జాంపుల్ అనమాట. సో అప్పుడేమవుతుందంటే నేను బెటర్ గా కమ్యూనికేట్ చేయగలను, సంథింగ్ లైక్, రైట్? సో ఎట్ ది సేమ్ టైం హిడెన్ ఏరియా విచ్ ఈస్ నోన్ టు మీ, విచ్ ఈస్ అన్నోన్ టు అదర్స్ అనమాట. సో అదెప్పుడు అది ఎలా ఎక్స్పాండ్ అవుతుంది? హిడెన్ ఏరియాని నేను ఎప్పుడైతే ఎక్స్పాండ్ చేయాలి, అండ్ ఐ మీన్ నా ఓపెన్ ఏరియాని నేను వర్టికల్ గా ఎప్పుడైతే ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నానో, సో నేను చెప్పాలన్నమాట, నా గురించి నాకేం తెలుసు అనేది నేను చెప్పాలి వాళ్ళకి. ఓకే, నాలో ఈ టాలెంట్ ఉంది, నేను ఇది చేయగలను, అది చేయగలను. ఇప్పుడు సంథింగ్ మనమే ఈ శానిటైజర్ దానిలో పెట్టుకున్నాము, సో మనం ఇలా అనుకుంటున్నాం అని చెప్పేసి ఒక ఇది అనుకున్నాం అనమాట. సో దానిలో పెట్టినప్పుడు గోపి అనే అతను వచ్చేసి నేను ఇలా వర్క్ చేస్తాను, ఇలా ఆల్రెడీ నాకు ఇలా చేశాను, నేను సెన్సార్స్ మీద ఇలా చేశాను అని చెప్పేసి తను ఒక వీడియోతో రాకపోతే తన గురించి మనకి ఎవరికి తెలిసేది కాదు. సో ఓకే, వన్ ఆఫ్ ద గై ఇస్ దేర్ అనే చెప్పి మనం అనుకుంటాం, యాజ్ యూజువల్ గా అనుకుంటాం. తను ఎప్పుడైతే తన టాలెంట్ ని అక్కడ ప్రూవ్ చేసుకున్నాడో మనందరికి తెలిసింది, ఓకే గోపి అనే అతను ఉన్నాడు, సో తను ఇలాంటి చేస్తున్నాడు కాబట్టి హీఈస్ యూస్ఫుల్ టు అస్ అని చెప్పేసి, రైట్? సో తన గురించి తను చెప్పుకున్నాడు అనమాట. నేను ఏదైతే తను ఏమైతే చేయగలడో తన గురించి తను చెప్పుకున్నాడు అనమాట. చెప్పుకోవడం వల్ల అది అందరికి తెలిసింది. సో నౌ వీఆర్ యూజింగ్, రైట్? సో అలా మనం ఓపెన్ ఏరియాని కింద వైపు అంటే వర్టికల్ గా ఎక్స్పాండ్ చేయొచ్చు. మనం ఆపోజిట్ అంటే మనం ఎవరైతే అబ్జర్వ్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని మనం హారిజాంటల్ గా ఎక్స్పాండ్ చేయొచ్చు. ఓకే, సో హౌ వీ కెన్ ఎక్స్పాండ్ అవర్ ఓపెన్ ఏరియా, రైట్? అర్థమైంది కదా, రైట్? Yes, Naveen. Proceed. Great, thank you. So open area anamata, what I already told, it indicates aspects of the own personality. This is equally known to జెర్రీ చేత ఒకసారి హాయ్ చెప్తే వాడికి ఇప్పుడే వాళ్ళు లేచి పిల్లోడు వచ్చాడు. ఎవరో తెలియదు, ఒకసారి ఇంట్రడ్యూస్ వాడికి ఎక్సైట్మెంట్ పోతుంది. ఓపెన్ అప్ లిటిల్ బిట్. యా, హాయ్ జెర్రీ. జస్ట్ ఇప్పుడే లేచి వచ్చాడు అనమాట. హాయ్, సే హాయ్ జెరీ. జియాన్ష్ జస్ట్ రీసెంట్ గా సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోయి థర్డ్ ఇయర్ లోకి ఎంటర్ అయ్యాడు. జియాన్ష్ అండ్ జియాన్ష్ JI. యా, అండ్ రాధాకృష్ణ బావ అండ్ మా అబ్బాయి బర్త్డే సేమ్ డే. Don't mention that date, please. Yeah. Okay. So let's enter into session. డేట్ మెన్షన్ చేసినా ఇయర్ మెన్షన్ చేయకపోతే ప్రాబ్లం లేదు కదా. ఎవరమ్మా అంది నాకు అర్థం కదా. అశోక్ డేట్ అయితే ప్రాబ్లం లేదు, ఇయర్ అయితే ప్రాబ్లం కదా. నా ఏజ్ ఎలా దాచి పెడతాను చెప్పు. నేను తక్కువ చెప్తే నువ్వు ఊరుకో, మా అన్న ఏజ్ ఆడు పో అంట. నేను ఎక్కువ చెప్తే నాగలక్ష్మి ఎక్కువ ఊరుకోదు, నీకు అంత ఉండదు, తక్కువ ఏజ్ గురించి కాదు కానీ జనరల్ గా నేను నా బర్త్డే గురించి చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తాను. అందుకోసం ఎక్కడ ఎవరికి తెలియదు యాక్చువల్లీ నా బర్త్డే. మనవాడు బాబు బర్త్డే అని చెప్తుంటే నేను గమ్మున స్లిప్ అయ్యాను అంతే. Yeah, okay, fine. Now everybody knows. టెన్త్ రికార్డ్స్ లో కూడా నీది కరెక్ట్ డేట్ కాదనుకుంటా. వీళ్ళు అక్కడ చెక్ చేసినా దొరకదు. నా కొలీగ్స్ కూడా తెలియదు. ఎందుకంటే మన ఇద్దరిది చేంజ్ చేశారు అప్పుడు, నాకు గుర్తుంది. అది కూడా 2 months తగ్గించి చేశారు అప్పుడు. మన ఇద్దరికి ఏజ్ కొంచెం సరిపోవట్లేదు. Okay, fine. Yeah. So open area అన్నమాట.
we are talking about open area. So it indicates aspects of one personality. This is equal to known to individual at the same time known to others అన్నమాట. So as I said earlier, so అది మనకి తెలుసు అండ్ అట్ ది సేమ్ టైం అదర్స్ కి తెలుసు. వేర్ ఇట్ ఈస్ యూస్ఫుల్ అంటే ఎక్కడ ఎక్కువగా వర్క్ అవుతుంది అంటే, ఇప్పుడు మనం ఒక టీమ్ గా వర్క్ అయ్యి శానిటైజర్ మిషన్ చేస్తున్నాము. సో దానిలో నేను స్ట్రక్చర్ చేస్తాను అని చెప్పేసి, సంథింగ్ లైక్ గోపి ఇది చేస్తా అని చెప్పేసి, సో ఎవరైతే వాళ్ళ కేపబిలిటీస్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారో, సో వీఆర్ గోయింగ్ మూవ్ హెడ్. సో అది ఒక ప్రొడక్టివ్ అవుతుంది అనమాట. సో ఇట్ విల్ యూస్ఫుల్ దేర్. ఓకే, అదే నేను చెప్పలేదు సంథింగ్ లైక్ నా ఇన్వాల్వ్మెంటే ఉండదు, అప్పుడు వేరే వాళ్ళు వస్తారు, రైట్? సో మన గురించి మనకి ఏదైతే తెలుసో, మనం ఏదైతే చేయగలమో దాన్ని ఎక్కడైనా సరే మనం ఓపెన్ చేసుకుంటూ వెళ్తే విచ్ ఈస్ యూస్ఫుల్ టు ఎవ్రీవేర్. ఈవెన్ అది ప్రతి చోట యూస్ఫుల్ అవుతుంది అనమాట. సో ఓపెన్ క్వాడ్రంట్ షుడ్ బి హై. Okay, next, as I said earlier, something like already I explained about this open area and blind area and hidden area and unknown area. So అవే అన్నమాట ఇక్కడ వాట్స్ లో ఉన్నాయి, అంతే నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసింది. ఓకే, సో నవీన్ ఇక్కడ చిన్న అది కరెక్షన్ లాంటిదేం కాదు. ఇప్పుడు ఓపెన్ అప్ అవ్వాలి, సో ఎంత లెవెల్ వరకు అవ్వచ్చు? 100% అవ్వాలి. సో ప్రతి 100% అవ్వాలి అని అంటే, yeah, exactly, that's what I want to say. Personal life is different, professional life is different, right? Personal life lo you have to share to your wife, అంటే మీ వైఫ్ తో ఎంత వరకు షేర్ అవుతావు అనేది తన అండర్స్టాండింగ్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో పర్సనల్ లైఫ్ అంటే మన వైఫ్ అంటే నేను, నా వైఫ్, నా పిల్లలు, సంథింగ్ లైక్. సో ప్రొఫెషనల్ లైఫ్ ఈస్ డిఫరెంట్. సో మనం ప్రొఫెషనల్ లైఫ్ లో ఏదైతే షేర్ చేయగలమో ప్రొఫెషనల్ లైఫ్ సంబంధించి అంతవరకు షేర్ చేసుకోవాలి. పర్సనల్ లైఫ్ అయితే ఏదైతే ఉందో, పర్సనల్ లైఫ్ నేను ఎవరితో అయితే షేర్ చేసుకోగలను అది వాళ్ళతో వరకు షేర్ చేసుకోవాలి. వాళ్ళతో కూడా మనం ఓపెన్ గానే ఉండాలి. ఐ మీన్ అంటే అంతవరకు. క్లియర్ నా? ఇప్పుడున్న ఈ డిజిటల్ సోషల్ మీడియాలో, రైట్, ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్. సో ఓపెన్ ఎంతవరకు అవ్వాలనేది పక్కన పెడితే అసలు ఏం ఓపెన్ అవ్వకూడదు. మేబీ ఇఫ్ యు టాక్ ఎ లిటిల్ బిట్ అబౌట్ ఇట్. సో అంటే సోషల్ మీడియా చేసుకోకపోతే బెటర్. లేదు, సోషల్ మీడియా ఇస్ టోటలీ డిఫరెంట్. దానిలో ఏంటంటే పర్సనల్ గాను అండ్ మనం మన గురించి చెప్పడానికి లాట్ ఆఫ్ మీడియాస్. మీ గురించి ఇప్పుడు అదర్స్ చూసి అర్థం చేసుకోవడం ఒక టైప్, మన గురించి మనం చెప్పడం ఒక టైప్. ఆ చెప్పే పద్ధతిలో సోషల్ మీడియా అవ్వచ్చు, డిజిటల్ అవ్వచ్చు, ఫోన్, వాట్సాప్, ఇప్పుడు మన గ్రూప్ లో చేసేది కూడా అదే ఒక రకంగా. సో లాట్ ఆఫ్ వేస్, అందులో సోషల్ డిజిటల్ మీడియా ఒకటి. సో ఇప్పుడు ఎలాగో మనకు ఆ టాపిక్ వచ్చింది కాబట్టి అట్లీస్ట్ అంటే ఇక్కడ ఏమి నేను క్వశ్చన్ చేయడం కాదు, మన వాళ్ళకి అండర్స్టాండ్ అవ్వడం, నాట్ టు షేర్. యాక్చువల్లీ వాట్ నాట్ టు షేర్ అంటే, ఇప్పుడు మళ్ళీ అది క్వశ్చన్ ఎలా అయిపోయిందంటే డిస్కషన్ సోషల్ మీడియాలో అది షేర్ చేసే డిపెండ్స్ అపాన్ అనమాట. ఇప్పుడు నేను ఎంతవరకు షేర్ చేయాలని నాకు తెలిసి ఉండాలి, రైట్? అది నా పర్సనల్, ఐ డోంట్ వాంట్ టు షేర్ టు ఎవ్రీవన్. అంటే అది దాన్ని నేను తీసుకెళ్లి సోషల్ మీడియాలో పెట్టాల్సిన నెసిటీ లేదనమాట, రైట్? బట్ అది నేను నా వైఫ్ కు షేర్ చేసుకోవాలనుకుంటే ఐ విల్ షేర్ విత్ నేను తనతో షేర్ చేసుకుంటాను, రైట్? అండ్ అట్ ది సేమ్ టైం నా ప్రొఫెషనల్ ఉంది, ప్రొఫెషనల్ లైఫ్ లో నేను ఏదైతే షేర్ చేసుకున్నానో నేను ఐ కెన్ షేర్ ఇన్ ఎనీవేర్ అనమాట. నేను ఎక్కడైనా షేర్ చేసుకోగలను. ఇప్పుడు సంథింగ్ లైక్ నేను ఒక వర్క్ చేస్తున్నాను అనుకో, సో సంథింగ్ లైక్ అది నేను చెప్పకూడదు, సమ్ వర్క్ చేస్తున్నాను, ఇట్ షుడ్ బి సంథింగ్ లైక్ పేటెంటబుల్. అది నేను ఇక్కడ షేర్ చేసుకోలేను, బట్ ఐ కెన్ ఏబుల్ టు షేర్ ఇన్ మై ఆర్గనైజేషన్. నేను అక్కడ షేర్ చేసుకోవడం వల్ల ఏంటంటే నాకు అప్రిసియేషన్ వస్తుంది, సంథింగ్ లైక్ హైక్స్ కానీ కేరియర్లో కానీ అన్నిట్లోనూ నాకు ఫ్యూచర్ గా ఉంటుంది. అది ఇక్కడ షేర్ చేసుకోవడం వల్ల దేర్ ఇస్ నో యూజ్, సంథింగ్ లైక్, రైట్? సో అది ఎప్పుడైతే అవుట్కమ్ అవుతుందో అప్పుడు నేను షేర్ చేసుకోవచ్చు ఇక్కడ కూడా. సో వన్ థింగ్ మనం షేర్ చేసే ఇన్ఫర్మేషన్ వల్ల బెనిఫిట్. సో అదర్ థింగ్ ఇస్ మనం షేర్ చేసే ఇన్ఫర్మేషన్ వల్ల మనకి హామ్ అవ్వకూడదు, లేదా ఎగ్జాక్ట్లీ అది ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ. ఒకటి నవీన్ ఎక్స్ప్లిసిట్ గా మెన్షన్ చేయకపోయినా, మనం బాటమ్ లైన్ వచ్చేసి సెన్సిటివ్ మ్యాటర్స్ అనేవి ప్రైవసీ వేరు, అట్ ద సేమ్ టైం ఆఫీస్ లో అంటే ఏ జోన్ కా జోన్. అంటే ఇప్పుడు నా స్కూల్ ఫ్రెండ్స్ నా గురించి కొన్ని విషయాలు తెలుస్తాయి, కాలేజ్ ఫ్రెండ్స్ తెలియాల్సిన పని లేదు. కాలేజ్ ఫ్రెండ్స్ కొన్ని తెలుస్తాయి, కొలీగ్స్ కి తెలియాల్సిన పని లేదు. కొలీగ్స్ కొన్ని తెలుస్తాయి, ఫ్యామిలీకి తెలియాల్సిన పని లేదు. ఫ్యామిలీకి ఎన్నో తెలుస్తాయి, అన్ని కొలీగ్స్ తెలియదు. అంటే ఆ జోన్ ఎవరికి వాళ్ళు చేస్తూ ఎట్ ద సేమ్ టైం ప్రైవసీ అనేది ఇట్స్ ద ఇండివిజువల్ కాల్. కానీ ఇక్కడ ప్రైవసీ గురించి ఐ వాంట్ టు టేక్ 1 minute. ఎక్కడంటే ఇఫ్ ఐఎమ్ ఏ సెలబ్రిటీ, ఓకే,
ఆ ప్రైవసీ డెఫినేషన్ వేరే ఉంటుంది. నాకు పలానా డిసీజ్ వచ్చింది అనేది కూడా నేను పబ్లిక్ ఫోరం లో చెప్పొచ్చు. అంటే ఐఎమ్ లైక్ ఓపెన్ బుక్ అన్నట్టు నేను అనుకుంటున్నాను. ఇంకొక ఆయన సెలబ్రిటీ ఉంటాడు, ఆయన సెలబ్రిటీయే, బట్ he doesn't open up. He wants to have a different level of privacy. చూసాం అమితాబ్ బచ్చన్ ఉన్నాడు, ఆయనకి ఇంతకుముందు హెల్త్ ఛాలెంజ్ ఉన్నప్పుడు చెప్పాడు, లేకపోతే అక్కినే నాగేశ్వరరావు ఉన్నాడు, ఆయన ఎట్లా చెప్పారు. అంటే ఇట్ డిపెండ్స్ ఎవరు. సోషల్ మీడియా కాంటాక్ట్ అనేది ఇట్స్ అ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ టాపిక్. అయితే ప్రైవసీ ఏంటి అనేది డిఫైన్ చేసుకోవాల్సిన ఇండివిజువల్ అనిపిస్తుంది. చూస్తే చిన్న చిన్న పిల్లలకు కూడా ఇప్పుడు టీనేజర్స్ వచ్చేసి 18 లోపు 15 లోపు వాళ్ళు కూడా వచ్చేసి ఫేస్బుక్ లో ఈ సెలబ్రిటీస్ మీద కొన్ని కమెంట్స్ పెట్టడం, పొలిటికల్ వాటి మీద కొన్ని కమెంట్స్ పెట్టడం, దే డోంట్ నో ద గ్రావిటీ ఆఫ్ ఇట్. సో ఎవరు చూస్తారు, ఇప్పుడు మన బంధువులు చూస్తారు, లేకపోతే ఇంకోళ్ళు చూస్తారు, మనం లాంగ్వేజ్ ఎట్లా వాడుతున్నాం, పిల్లి లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నామా, క్లీన్ గా యూజ్ చేస్తున్నామా, ఏదైనా ఆర్గ్యూ సోషల్ మీడియాలో ఆర్గ్యూ చేయడం అంటేనే ఒక బురదలో దొరలడం లాంటిది. సో అటువంటి దాంట్లో మళ్ళీ మనం లాంగ్వేజ్ ఎట్లా యూజ్ చేస్తున్నాం అన్ని కూడా ఐ థింక్ వీ షుడ్ రిఫ్రైన్ అండ్ వీ షుడ్ ఎంకరేజ్ గైజ్ టు రిఫ్రైన్ వెన్ దే ఆర్ ఇన్ టీనేజ్. అట్లీస్ట్ ప్రొఫెషనల్ స్కేల్ వచ్చిన తర్వాత ఇట్స్ ఇండివిజువల్ చాయిస్. నేను ఒక హీరోని అయి ఉంటే నాకు ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఉంటుంది సోషల్ ప్రైవసీ మీద, నేను ఒక ఫాదర్ మామూలు ఎంప్లాయీ అంటే ఒకటి ఉంటుంది. సో ఐ థింక్ ఇట్స్ వెరీ సబ్జెక్టివ్ అనిపిస్తుంది నాకైతే. సో అదొకటని ఇప్పుడు ఏమైందంటే కొంతమంది ఈ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయ్యి పోస్ట్ని ఫార్వర్డ్ చేయడం ఒక స్కిల్ లేదా టాలెంట్గా ఫీల్ అవుతుంది. ఓకే, సో రీసెంట్గా బెంగళూరులో జరిగింది. అది యాక్చువల్లీ తను క్రియేట్ చేసింది కాదు, ఒక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకి బంధువు అతను క్రియేట్ చేసింది అయితే కాదు, ఎవరి దగ్గర నుంచో వచ్చింది. అతను దాన్ని సర్క్యులేట్ చేయడం వల్ల నైట్ పెద్ద గొడవలు జరిగిపోయి 3-4 మెంబర్స్ చనిపోయారు పోలీసులు. పెద్ద రక్కస్ అయింది కదా చాలా. అసలు బెంగళూరులో చాలా వైలెంట్, ఎంత వైలెంట్ ఇన్సిడెంట్ లాస్ట్ 10 years లో లేదు. రైట్. సో ఏంటంటే ఇక్కడ కొంచెం కోరిలేషన్. నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు దాన్ని వాళ్ళ స్కిల్ లాగా ఫీల్ అయ్యి దాన్ని బయట వాళ్ళకి చూపించాలి అని ట్రై చేస్తున్నారు. రైట్. సో ఇప్పుడు ఇంటర్పర్సనల్ స్కిల్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇంటర్పర్సనల్ వాళ్ళలో ఉండే స్కిల్స్ లో అట్లీస్ట్ అసలు అది స్కిల్లా కాదా, దాన్ని బయటికి చెప్పడం వల్ల హామ్ అవుతుంది అదర్స్కి అనేది అండర్స్టాండ్ చేసుకోవాలి. అది స్కిల్ కాదు అని రియలైజ్ అయినప్పుడు వాళ్ళు కొంచెం తగ్గుద్ది ఇంటెన్స్. ఓకే, జోహరీ విండో అర్థమైంది కదా క్లియర్ గా. అంటే ఓపెన్ అప్ ఏరియా అండ్ హిడెన్ ఏరియా, బ్లైండ్, అన్నోన్. ఎనీ క్వశ్చన్స్? సో నేనేమంటున్నానంటే ఇప్పుడు సంథింగ్ లైక్ హిడెన్ ఏరియాకి అన్నోన్ ఏరియాకి స్పెసిఫిక్ గా అంటే సరళంగా అందరికి అర్థమయ్యే విధంగా పక్కన ఒక ఇది హిడెన్ ఏరియాలోకి వస్తుంది, ఇది అన్నోన్ ఏరియాలోకి వస్తుంది అనేది ఏదైనా ఒక 2 ఎగ్జాంపుల్స్ ఇస్తే బాగుంటుంది. సో యు ఆర్ టాకింగ్ అబౌట్ హిడెన్ అండ్ అన్నోన్, రైట్? సో హిడెన్ ఏరియాలో అంటే ఏంటి బాగుంటే మనకు తెలుసు, మనం చెప్పలేదన్నమాట. అంటే సంథింగ్ లైక్ నేను చెప్పాను కదా వాలీబాల్ సంథింగ్, అది నాకు తెలుసు, నాలో అది స్కిల్ ఉందని చెప్పేసి. సారీ ఐ గాట్ ఇట్ రాంగ్. బ్లైండ్ ఏరియా అండ్ అన్నోన్ ఏరియా ఆ రెండిటికి. సో అదే నేను చెప్పాను, బ్లైండ్ ఏరియా అంటే ఇప్పుడు సంథింగ్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే మల్టీ పర్సనాలిటీ డిసార్డర్ ఒకటి చూస్తే, సో తనలోకి అలా పర్సనాలిటీస్ వస్తున్నాయి అని తనకు తెలియదు, రైట్? కానీ దాన్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి తెలుసు, అరే వీళ్ళకి రెండో అతను వచ్చాడు రా, సంథింగ్ వీడేదో డిఫరెంట్ గా బిహేవ్ చేస్తున్నాడు రా అని చెప్పేసి అంటుంటారు, రైట్? సో అది బ్లైండ్ ఏరియా. అంటే నాకు తెలియదు నాలో మల్టీ పర్సనాలిటీస్ వస్తున్నాయి అని చెప్పేసి సంథింగ్ లైక్, బట్ కానీ అబ్జర్వ్ చేసే వాళ్ళకి తెలుసు అనమాట. సో నేను నిన్న సంథింగ్ లైక్ ఇలా ఫన్ గ్రూప్ లో ఒక అతను ఏదో సంథింగ్ లైక్ ఏది మాట్లాడినా నాకు జోక్ గా అనిపిస్తుంది అనమాట. సో నేను అన్నాను, నువ్వు ఎందుకు కమెడియన్ గా ట్రై చేయకూడదు అన్నాను. సో తనకు అనకపోవచ్చు, తనకు అనిపించకపోవచ్చు నేను ఒక కమెడియన్ గా అవ్వచ్చు అవ్వకపోవచ్చు అని చెప్పేసి. సో తను ఏది ప్లే చేస్తున్నా జోక్ అనిపించి మనకు అనిపిస్తుంది చూసా. సో అది మనం తనకు చెప్తే విచ్ ఈస్ నోన్ టు హిమ్ ఆల్సో, అప్పుడు ఏమవుతుందంటే తనకు ఓపెన్ అవుతుంది. అది అర్థమైందా? స్టిల్ ఎనీ కన్ఫ్యూజన్ అని కాదు, జస్ట్ ఎగ్జాంపుల్స్ చెప్తే ఈజీగా రిజిస్టర్ అవుతుంది అని చెప్పేసి. అన్నోన్ ఏరియా ఇప్పుడు బ్లైండ్ అన్నోన్ ఏరియా అంటే అది ఇద్దరికి తెలియంది, అది అన్ఎక్స్పెక్టెడ్ గా రావాల్సిందే బయటికి. సో అది ఎప్పుడు వస్తుందా ఏంటి అనేది మనం ఖచ్చితంగా చెప్పలేము అనమాట. యా
అది ఎప్పుడు వస్తుందని తెలియదు. దానికోసం ఒక ఎగ్జాంపుల్ కండిషనల్ బిహేవియర్ ఆర్ యాటిట్యూడ్స్ ఫ్రమ్ చైల్డ్హుడ్ అన్నమాట. అనుకోండి సంథింగ్ లైక్ అది ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది అది ఎవరికి తెలియదు అనమాట. ఈవెన్ నాకు తెలియదు, అబ్జర్వ్ చేసే వాళ్ళకి తెలియదు. ఇట్ కమ్స్ ఆటోమేటికలీ సంథింగ్ లైక్. ఓకే ఓకే, క్యారీ ఆన్. క్లియర్? ఎనీబడి హ్యాస్ క్వశ్చన్స్? జోహరి విండో. యాక్చువల్లీ నేను ఇచ్చిన టెస్ట్ లో కూడా మీరు అది చూస్తే దానిలో ఇప్పుడు దానిలో 6 వర్డ్స్ సెలెక్ట్ చేయమని చెప్పాను కదా. సో 6 వర్డ్స్ మీరైతే సెలెక్ట్ చేసుకున్నారు, మీ 6 వర్డ్స్ అనేవి. సో రిమైనింగ్ పీపుల్ అంటే మీరు ఒక 10 మెంబర్స్ కి పంపించారనుకోండి, ఆ 10 మెంబర్స్ కి పంపించిన తర్వాత 10 మెంబర్స్ 10 6 60 అవుతాయి వర్డ్స్. సో ఇఫ్ ఇట్ ఈస్ టోటల్లీ 60 సంథింగ్ లైక్ 70 అనుకోండి. సో 70 మీరు 6 పిక్ చేసుకున్నారు, వాళ్ళకి 60 ఇచ్చారు, దానిలో కంబైన్ అయిపోయినా సరే 66 అయ్యాయి అనుకోండి. ఇంకా 4 వర్డ్స్ ఉంటాయి, ఆ 4 వర్డ్స్ విచ్ ఇస్ అన్నోన్, రైట్? సో మిగతావన్నీ బ్లైండ్ ఏరియాలోకి వెళ్ళిపోవచ్చు. మీరు పిక్ చేసుకుని వాళ్ళు కూడా పిక్ చేసుకుంటే అవన్నీ ఓపెన్ ఏరియాలో వెళ్ళొచ్చు. సో కొన్ని మీరు పిక్ చేసుకొని వాళ్ళు పిక్ చేసినవి బ్లైండ్ ఏరియాలోకి వెళ్ళిపోవచ్చు, కొన్ని హిడెన్ ఏరియాలోకి రావచ్చు. కానీ ఎవరు పిక్ చేయకుండా ఎవరైతే ఏ అయితే వర్డ్స్ ఉన్నాయో అవి అన్నోన్ లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. అర్థమైందా? యా. సో మీరు ఆ టెస్ట్ చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. సో ఒక టెస్ట్ చేసి ఎవరైనా రిజల్ట్స్ సెండ్ చేసినా కూడా ఐ విల్ ఎక్స్ప్లోర్ ద రిజల్ట్స్. ఓకే. యా. నెక్స్ట్ వన్ ఇస్ what is the motivation? So anybody answer? Next session is the motivation. What is the motivation? Anybody? సో మనం జనరల్ గా మాట్లాడుతూ ఉంటాం మోటివేషన్ అని చెప్పేసి. అంటే ఏదైనా చేయాలంటే మోటివేషన్ కావాలి, అంటే టు డిజైర్ టు డూ థింగ్స్. అంటే ఏదైనా ఒక పని కావాలనుకుంటే కొంతమందికి మోటివేషన్ ఉండాలి. యాక్చువల్లీ సింప్లీ సే టు డిజైర్ టు డూ థింగ్స్ అన్నమాట. అంటే మనం ఏదైనా ఒక పని చేయాలనుకుంటే మోటివేషన్. ఇంకేదైనా సంథింగ్ లైక్ ఏదైనా చేయాలనుకుంటే అది విచ్ ఈస్ కమ్స్ ఫ్రమ్ ది ఇన్సైడ్ అవ్వచ్చు, లేదా బయట నుంచి అయి ఉండొచ్చు. ఇట్ కుడ్ బి ఇంట్రెన్సిక్ మోటివేషన్ ఆర్ ఎక్స్ట్రెన్సిక్. లైక్ కానీ మోటివేషన్ అనేది ఉండాలన్నమాట ఏదైనా ఒకటి చేయాలనుకుంటే. సంథింగ్ లైక్ నౌ ఐ am గోయింగ్ ఆన్ టు మోటివేషన్ సెషన్. సో విల్మా రుడాల్ఫ్, యాక్చువల్లీ ఐ వుడ్ లైక్ టు సే వన్ స్టోరీ. విల్మా రుడాల్ఫ్ అని చెప్పేసి. సో తనేంటంటే వెన్ షీ వాజ్ ఎట్ 3rd year, తనకి 3 ఏళ్ల వయసు ఉన్నప్పుడు తనకి పోలియో అటాక్ అయిందనమాట. షీ వాజ్ ఇన్ఫెక్టెడ్ బై పోలియో. సో పోలియో వచ్చిన తర్వాత తనని హాస్పిటల్స్ కి తీసుకెళ్లారు. సో హాస్పిటల్స్ కి తీసుకెళ్లేసి హాస్పిటల్లో చూపిస్తే డాక్టర్ అన్నారు, లేదమ్మా ఇంకా తను నడవలేదు అని చెప్పేసి చెప్పారనమాట. చెప్పిన తర్వాత కూడా వాళ్ళ అమ్మ లేదు నా కూతురు నడవాలి అని చెప్పేసి సంథింగ్ లైక్ తనకి ఎవ్రీడే పర్ డేకి 4 times ఆయిల్ తో మసాజ్ చేస్తూ తనని చిన్నగా నడిపించడానికి ట్రై చేస్తూ ఇవన్నీ చేస్తూ ఉండేది వాళ్ళ మమ్మీ. సో అలా అప్ టు 8 years వచ్చిన తర్వాత ఆ పాప అలా చిన్నగా, అంటే చెప్పులు లేకుండా సంథింగ్ లైక్ బేర్ ఫుట్స్ తో అలా నడుస్తూ కనిపిస్తూ బాల్తో ఏదో చిన్నగా అడుగులు వేస్తూ నడుస్తూ ఉందన్నమాట. సో ఎట్ ది ఏజ్ ఆఫ్ 12 తను స్కూల్ ఏజ్ లో తన కోచ్ ఉంటారు, అంటే స్కూల్ అన్న తర్వాత కోచెస్ ఉంటారు కాబట్టి కోచ్ అబ్జర్వ్ చేశాడు. సో కోచ్ అబ్జర్వ్ చేసేసి తనని నువ్వు స్ప్రింటర్ అంటే రన్నర్ గా ట్రాక్ మీద ఎందుకు పరిగెత్తకూడదు అని అడిగాడు. ఓకే. సో ఎట్ ద ఏజ్ ఆఫ్ 12 అండ్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 16 షీఈస్ ద 400 రిలే స్ప్రింటర్ లో షీ వాన్ బ్రాంజ్ మెడల్. అంటే ఎప్పుడైతే 3rd age లో పోలియోతో ఎఫెక్ట్ అయినప్పుడు వాళ్ళ మమ్మీ అదే డాక్టర్ ఎవరైతే చెప్పారో నువ్వు నడవలేవు అని చెప్పేసి, ఎట్ ది ఏజ్ ఆఫ్ 16 షీ వాజ్ ద ఒలింపిక్ విన్నర్, బ్రాంజ్ మెడల్ విన్నర్ 1956. అండ్ 1960లో షీ వాజ్ ద గోల్డ్ విన్నర్ 100 meters రిలే అండ్ 400 meters రిలేలో తన యాంకిల్ అక్కడ సంథింగ్ లైక్ సమ్ ఫ్రాక్చర్ సంథింగ్ లైక్ అయితే 400 రిలేలో వాళ్ళ టీము విన్ అవ్వాలని చెప్పేసి దానిలో తను సపోర్ట్ చేసింది అండ్ దే వాన్ ద గోల్డ్. ఓకే. మీరు తన స్టోరీని చూస్తే ఎక్కడ అంటే ఒక డాక్టర్ చెప్పాడు అనమాట, అసలు నువ్వు నడవలేవు అని చెప్పేసి చెప్పిన అమ్మాయి
తను ఒక ఒలింపిక్ గేమ్స్ లోకి వెళ్ళి గోల్డ్ మెడల్ సంపాదించిందంటే వేర్ షీ గాట్ ద మోటివేషన్ వాళ్ళ మమ్మీ నుంచి. సో తను చెప్పింది అనమాట, ఇది ఈ వర్డ్ చెప్పింది తను అనమాట. సారీ, విజయం అనేది వితౌట్ స్ట్రగుల్ అన్నమాట. అంటే ఏ కష్టం లేకుండా విజయం అనేది వరించదు. అండ్ ఐ నో వాట్ స్ట్రగుల్ రిమైన్స్ రియల్లీ మీన్స్. నెవర్ గివ్ అప్ ఈవెన్ ఇఫ్ అదర్స్ టెల్ యూ ఇట్ ఈస్ ఇంపాసిబుల్. అంటే పక్కన వాళ్ళు చెప్పారని చెప్పేసి మనం జనరల్ గా చేసేవన్నమాట. ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి సర్లే ఒకసారి మనం అనుకుంటాం అనమాట. ఫస్ట్ ఒక అతను వచ్చిన తర్వాత అరే అది ఎందుకు చేస్తున్నావు, దానివల్ల యూజ్ లేదు, నువ్వు ఎందుకు చేస్తున్నావు అని చెప్పేసి అంటారు. సో మనం నువ్వు చెప్పేది అంటే సంథింగ్ లైక్ తనకి తన గురించి తెలుసు, అంటే ఇది చేస్తే యూస్ఫుల్ గా ఉంటుంది అని చెప్పేసి. సో పక్కన వాళ్ళు చెప్పారని చెప్పేసి దాన్ని పక్కన పెట్టేస్తే సో దెర్ ఇస్ నో మీనింగ్లెస్ అనమాట. ఇఫ్ ఇట్ ఇస్ రియల్లీ 100% వర్క్స్ అంటే నీకు తెలుసు అది వర్క్ అవుతుంది అని చెప్పేసి. సో పక్కన వాళ్ళు చెప్పారని చెప్పేసి నువ్వు దాన్ని వదిలేయక్కర్లేదు. సో నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో. అప్పుడు ఏదైతే నువ్వు ఎండ్ ఆఫ్ ద టైం నువ్వు రిజల్ట్స్ వస్తాయో అప్పుడు ఇట్ విల్ మేక్ ఏ సౌండ్. అంటే ఎవరైతే నీతో చెప్పారో వాళ్ళే వచ్చి నిన్ను అప్రిషియేట్ చేస్తారనమాట. రైట్? సో ఐఎమ్ కంటిన్యూయింగ్ మై సెషన్. As a psychologist theorizes two types of motivation. One is the intrinsic motivation and another one is the extrinsic motivation. Intrinsic motivation అంటే as I said earlier, సో అది మనలోనే ఉంటుంది అనమాట. సో మనం చేయాలనుకుంటే ఏదైనా చేయగలం. సో అది మనలో నుంచి మనకు రాలేదనుకోండి, ఆ తప్పన అనేది మనలో నుంచి మనకు రాలేదనుకోండి, సో మనం ఏది చేయలేం అనమాట. ఏముందులే లైట్. సో మనం అనుకుంటాం ఒక రోజు మార్నింగ్ లేచిన తర్వాత సో సంథింగ్ లైక్ నేను ఈ రోజు ఇది చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి అన్న తర్వాత మనం డీవియేట్ అయిపోతూ ఉంటాం అనమాట. కొంతమందికి ఏంటంటే ఆ మోటివేషన్ అనేది సమ్ ఎక్స్టర్నల్, అంటే బయట నుంచి రావాల్సిన అవసరం ఉంటుంది. బయట నుంచి కంటిన్యూస్ గా మోటివేషన్ ఇస్తూ ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఇన్స్పైర్ అవుతూ ఉంటారు అనమాట. ఇన్స్పైర్ అయ్యి దే డిజైర్ టు డూ ద థింగ్స్, అంటే అది వాళ్ళు చేయాలని చెప్పేసి చేస్తూనే వెళ్తూనే ఉంటారు. ఓకే, సో కొంతమందిలో వాళ్ళలో నుంచి వాళ్ళకి అది వస్తుంది, కొంతమందికి బయట నుంచి వస్తుంది. సో బోత్ ఆర్ ద డిఫరెంట్. వన్ ఇస్ ద ఇంట్రెన్సిక్ అండ్ అనదర్ వన్ ఇస్ ద ఎక్స్ట్రెన్సిక్. యాజ్ ఐ సెడ్, ఎక్స్ట్రెన్సిక్ ఏంటంటే ఇప్పుడు మనం పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ లేస్తున్నాము 8 o'clock కి, 8:30 కల్లా రెడీ అయిపోతున్నాం. రెడీ అయిపోయి 9 o'clock కల్లా ఆఫీస్ లోకి వెళ్తున్నాం, ఈవినింగ్ 5 o'clock వర్క్ చేస్తున్నాం, సో ఈవినింగ్ వచ్చేస్తున్నాం. సో మనం ఎందుకు వెళ్తున్నాం ఆఫీస్ కి ఎర్లీ మార్నింగ్ వెళ్ళేసేసి? బికాస్ వీఆర్ గెటింగ్ పెయిడ్. సో మనకి పే చేస్తున్నారు కాబట్టి మనం వెళ్తున్నాం అనమాట. అది మనకి మనీ వస్తుంది కాబట్టి మనం వెళ్తున్నాం. లేకపోతే ఇప్పుడు సండేస్ ఉన్నాయి, సమ్ ఆఫ్ ద పర్సన్స్ అనమాట. సో ఎర్లీ మార్నింగ్ 7 కి 8 కి లేవాల్సింది ఆఫీస్ ఉంటే, సండేస్ వచ్చినప్పుడు మనం అదే సేమ్ 8 కి 7 కి లేస్తున్నామా? లేవట్లేదు. 10 o'clock కి, 11 o'clock, 12 o'clock. సో అంటే ఆ రోజు మనం ఏం చేయాల్సిన నెసిటీ లేదని చెప్పేసి మనం అలా అయిపోయింది, ఫిక్స్ అయిపోయింది అనమాట. Some of the persons are feeling something like, ante we are getting paid, that's why we are going to office and we are working and we are serving and again we are coming back to home. This is our regular routine life, right? So this ante adi extend, manaku money pay chestunnaru kabatti, manaku salary istunnaru kabatti we are motivating, we are going to do the work. Alage same office loki ellin tarvata manaku rewards istaru. So you are the employee of the year, something like. So వాళ్ళు ఏంటి మనకు అది మోటివేట్ చేస్తున్నారు అనమాట. ఇంకొంచెం వర్క్ చేయండి, ఇంకా చేయండి అని చెప్పడానికి. సంథింగ్ లైక్ దీస్ ఆర్ ద రివార్డ్స్. అంటే ఇప్పుడు సంథింగ్ బావా సంథింగ్ లైక్ ఈ లాస్ట్ టైం మనకి ఇది August 15th ఒకటి కండక్ట్ చేశాడు. సో దానిలో ఒక 5 participants చేశారనమాట. సో 5 participants కి రివార్డ్ సంథింగ్ లైక్ ఇచ్చారు. ఈసారి ఇలాంటిది జరిగినప్పుడు ఈసారి ఒక 10 members యాక్టివేట్, ఈ 10 members పార్టిసిపేట్ చేస్తారు. సంథింగ్ లైక్ 15 members పార్టిసిపేట్ చేస్తారు. సో అంటే తను అలా మోటివేట్ చేశాడు. సంథింగ్ లైక్ రివార్డ్ ఈజ్ మోటివేటింగ్ సంథింగ్ లైక్. ఓకే, దిస్ ఇస్ అనదర్ టైప్ ఆఫ్ మోటివేషన్. అండర్స్టాండ్ అయింది కదా రెండింటికి డిఫరెన్స్? ఇంట్రెన్సిక్స్ అంటే ఏంటి, ఎక్స్ట్రెన్సిక్ అంటే ఏంటి? ఓకే, దీస్ ద టైప్స్ ఆఫ్ మోటివేషన్స్. That's it. And now my final word is, no one can go back and change a bad beginning, but everyone has the power to act now and create a successful ending. మనం వెనక్కి వైపుకి వెళ్ళి మన స్టార్టింగ్ ఏదైతే ఉందో, మనం ఏదైతే చేసామో దాన్ని మనం చేంజ్ చేయలేం పాస్ట్ లోకి వెళ్ళి. కానీ ఫ్యూచర్ ని మన చేతుల్లోనే ఉంది. మనం ఎలా డిజైన్ చేసుకుంటాం అలానే చేసుకోవచ్చు, అలానే ముందుకు వెళ్ళవచ్చు. యా, దట్స్ మై సెషన్.
Wonderful. Thank you. Wonderful. Wonderful. If you have any feedback, always welcome. Any questions also? నేను వాటర్ తాగుతావేమో తాగు, నాన్ స్టాప్ గా మాట్లాడుతూ ఉన్నాం. Yeah, that's okay, fine. Yeah. It was a Any very questions? nice and productive It's a session. kind of motivation, Naveen. Yeah, thanks Yeah, Anna. it's a Thank kind you. of motivation. అంటే వాటర్ Thank you. తాగడం అనేది కూడా మోటివేషన్ ఇప్పుడు. Hi. Yeah, she's my daughter. Yeah, if anybody have the questions, na, please let me know. కనిపిస్తుంది. Hi. ఓకే, మోటివేషన్ గురించి ఏంటంటే నేను జస్ట్ చిన్న స్టోరీ, 1 minute స్టోరీ. Yeah, yeah. స్టోరీ అంటే Yes, యాక్చువల్గా please. అంటే మనం చూడలేదు కాబట్టి స్టోరీ అంటున్నాను, బట్ ఇట్ కుడ్ బి రియల్. నేను అక్కడ చదివాను, మనకి సిసిరో పేరు విని ఉంటారు. సిసిరో వాజ్ ఐ థింక్ టిల్ టుడే హీ వాజ్ ద గ్రేటెస్ట్ ఆరేటర్ మన వరల్డ్ లో. శశి తరూర్ సిసిరో, శశి తరూర్. యా, సో మన కేరళ Yeah, he's the politician. నేమ్ అర్థం కాలేదు, ఏంటది పేరు? బట్ యా, సిసిరో. శశిరో. ఓకే ఓకే. సిసిరో, CICERO. సో తను ఈజిప్ట్ నుంచి అన్నమాట. సో యాక్చువల్గా ఆయన అంటే ఓల్డెన్ డేస్ లో, మన ప్రాచీన కాలంలో చాలా గొప్ప ఆరేటర్. బట్ ఈ రోజు ఇంకా చాలా మంది ఉండొచ్చు. శశి థరూర్, ఐ లైక్ హిమ్. మంచి ఆరేటరీ స్కిల్స్ ఉన్నాయి శశి థరూర్. ప్రొఫైల్ కూడా UN వెళ్ళి సో అక్కడ చేసి వచ్చి అంతా. సో మేము అది కొన్ని కోయిన్సిడెంట్స్. నువ్వు శశి థరూర్ అనగానే నేను నీకు సిసిరో అన్నావు అని అనుకున్నా ఫస్ట్. సో సిసిరో వచ్చేసి చిన్నప్పుడు దాదాపుగా 4-5 years వచ్చే వరకు కూడా అసలు ఏం మాట్లాడేవాడు కదా. సో వాళ్ళ మదర్ చాలా బెంగ పెట్టుకొని వీడేంటి అసలు మాట్లాడలేదని చెప్పి అవి ఇవి ఏవో ట్రై చేసి, నాటు వైద్యాలని అవి ట్రై చేసి చాలా ఇది చేశారు, బట్ అవ్వలేదు. సో దాదాపు 8 years 9 years వరకు వచ్చాడు, అవ్వలేదు. ఏం పెద్దగా ఏదో లైట్ గా మాట్లాడుతున్నాడు కానీ ఆమె ఎక్స్పెక్ట్ చేసినట్టు మాట్లాడట్లా. చాలా ఫ్లూయెన్సీ లేదు, ఏదో నత్తిగా మాట్లాడడం అలా చేస్తున్నాడు. సో చేస్తూ ఉంటే ఇంకా చుట్టుపక్కల వాళ్ళంతా కొంచెం ఉంటది కదా, కాస్త డిస్క్రిమినేషన్, ఏదో హేళనగా చూడడం కానీ, వీడికి ఏం తెలియదు, రాదు, మాట్లాడలేదు. సో అలా అనుకుంటూ ఉంటే వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే అతన్ని, వాళ్ళకి ఈజిప్ట్ లో నైలు నది ఉంది కదా, ఆ నదికి మార్నింగే తీసుకెళ్ళేవాళ్ళట. సో సూర్యుడు ఉదయించక ముందే తీసుకెళ్ళి స్టార్ట్ చేసేవాళ్ళట. ఆవిడ ఏం చేసేదంటే రోజు మనకి నది ఒడ్డున ఇసుకలో గులకరాళ్ళు దొరుకుతాయి కదా రౌండ్ గా, చిన్న చిన్న రాళ్ళు, అవన్నీ కూడా కొన్ని రాళ్ళు ఆ నదిలో వాటర్ కొంచెం తీసుకొని నోట్లో పోసేదట. నోట్లో పోసి అవి నోట్లో ఉంచుకొని మాట్లాడడం ప్రాక్టీస్ చేయమనేదట. సో అలా కొన్ని మంత్స్ ఎర్లీ మార్నింగ్ తీసుకెళ్ళడం, సూర్యుడు వచ్చే వరకు లేదా సూర్యుడు వచ్చే కొంతసేపు ఇక అలా ప్రాక్టీస్ చేయించడం. నోట్లో గురకరాళ్ళు అవి వాటర్ వేసుకొని ప్రాక్టీస్ చేసేవాడు అటు మాట్లాడడం. అలా ప్రాక్టీస్ చేస్తూ సో ఆ తర్వాత కొన్నాళ్ళకి సో అతను ప్రపంచంలోనే గొప్ప ఆరేటర్ అయ్యాడు. సో ఇట్ వాజ్ ఎ కైండ్ ఆఫ్ మోటివేషన్ ఫ్రమ్ మదర్. Yeah. Wonderful. Thanks. I just want If anybody have question? Yeah, great. Yeah. ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్. ఎవరో విజయ్ వివో Z1 Pro. విజయ్ నేను ఫార్వర్డ్ చేశాను, మన సాంబాబాయ్ కొడుకు. హాయ్ విజయ్. విజయ్ ఈజ్ ఆల్సో ఎ గుడ్ స్పీకర్. హాయ్ విజయ్. స్కిల్స్ ఉన్నాయి తన దగ్గర, ఈ ప్రెజెంటేషన్స్ అవి ఇస్తూ ఉంటాడు. విజయ్ మ్యూట్ లో ఉన్నావు విజయ్. ఈరోజు ఫస్ట్ కాల్ జాయిన్ అయ్యా. వినిపిస్తుందా విజయ్? వినిపిస్తుందా? ఈరోజు ఫస్ట్ టైం ఈరోజు జాయిన్ అయ్యాను కాల్, అన్నయ్య ఫార్వర్డ్ చేసాను లింక్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. నేను మా విజయ్ ఎవరు నేను గుర్తుపట్టలేదు. హైవే పక్కన హౌస్. రైట్ హైవే పక్కన రైట్ సైడ్ ఉంటుంది కదా. అవును. I know him actually. I think we both are in same class. I think might be different schools. Yeah. ఐతవరం కాకతీయ. ఐతవరం.
కాదు ఏంటి, మనం 10th క్లాస్ ట్యూషన్ ఉన్నప్పుడు స్వామి మామయ్య వాళ్ళ పిల్లలు ఇద్దరు కూడా స్కూల్ కి మార్నింగ్ రెడీ అయ్యి వెళ్తుండేవాళ్ళు. మేము అక్కడ 10th క్లాస్ 9th క్లాస్ ట్యూషన్ వాళ్ళ ఇంట్లోనే కదా సార్ క్రిస్టఫర్ గారు. అవునండి, గోవిందరావు అన్నయ్య మీరు అంతా ఇక్కడ నైట్ అవుట్ కూడా చేసేవాళ్ళు కదా ఇక్కడ విజయ్. వరండాలోనే నైట్ అంతా వరండాలో స్టే చేసేవాళ్ళు ఒకసారి. అవునవును, అక్కడే పడుకునేవాళ్ళం కదా నైట్. అప్పుడు పరిస్థితులు లైఫ్ అండ్ అప్పటి నుంచే స్టార్ట్ అయ్యాయి నైట్. అప్పటి నుంచే పడుకోబెట్టడం స్టార్ట్ చేశాను నైట్లు. అదేదో లైఫ్ అండ్ ప్రాబ్లం లాగా ఫైట్ చేసేవాళ్ళం. సేమ్ యాజ్ ఇట్ ఈస్. అంతే 4 o'clock. విజయ్, తమ్ముడు పెళ్లి రోజు మనం మాట్లాడుకున్నాం కదా, తమ్ముడు రాంబాబు పెళ్లి రోజు. నువ్వా తమ్ముడు? విజయ్ అంటే చిన్న పెద్ద, సో తన తర్వాత వేణు, ఇద్దరు కదా వాళ్ళు. చిన్నోడు వేణు. నేను ఆ రోజు విజయ్ తో మాట్లాడానా వేణుతో మాట్లాడానా నాట్ షూర్. తమ్ముడు పెళ్లికి వచ్చావా విజయ్ నువ్వు? నెక్స్ట్ రోజు రిసెప్షన్. అమ్మా నువ్వు ఇద్దరు వస్తారు మాట్లాడుకో. ఓకే ఓకే. గుడ్ గుడ్. నవీన్ విజయ్ మీరిద్దరు అయితే ఆల్మోస్ట్ సేమ్ బ్యాచ్ మేట్స్ అట్లానా? వేరే స్కూల్స్ అయినా కూడా? యా, డిఫరెంట్ స్కూల్స్ ఐ థింక్. మైట్ బి జూనియర్, సేమ్ క్లాస్మేట్, ఎగ్జాక్ట్ గా ఐడియా లేదన్నమాట. విజయ్ జూనియర్. యా జూనియర్ అండి. శిరీష ఉంది కదా. బాగుంది కదా, వండర్ఫుల్. మన వాళ్ళందరూ కూడా వచ్చేసి ఇక్కడ అట్లా మాట్లాడుకోవటం. యా విజయ్, నీ గురించి ఏమైనా ఒక 2 మాటలు, ఒక 2 minutes? నేను ప్రెసెంట్ క్యాబ్జిన్ లో చేస్తున్నాను. నాకు మార్నింగ్ షిఫ్ట్ అయితే ఈ అన్నయ్య ఈవినింగ్ పింగ్ చేస్తే అటెండ్ అవుదాం అనుకుని అటెండ్ అయ్యాను. ఇలా నేను ఫస్ట్ మీరు అప్పుడు కరోనా వైరస్ గురించి ఎగతవరం జాగ్రత్తలు అనేటప్పటికీ అది ఏంటో తెలియక ఫస్ట్ అప్పుడు స్లిప్ అయ్యాను. స్లిప్ అయ్యావు, బట్ తర్వాత నీ ఫీడ్బ్యాక్ షేర్ చేసావు. అది రాధాకృష్ణ కూడా ఫార్వర్డ్ చేశాను. ఓకే అండి, అదే ఇంట్రెస్టింగ్ ఉంది. ఫస్ట్ ఇట్లా ఇప్పుడు మన సర్కిల్లో తక్కువ అనమాట. ఇప్పుడు ఆన్లైన్ క్లాస్ అవన్నీ వేరే వాళ్ళే యూట్యూబ్ లో ఎక్కువ చూడటం అలవాటు. మనం ఇట్లా మన చైల్డ్హుడ్ మనకి తెలిసిన వాళ్ళతోనే కలిసి మాట్లాడుకోవడం ఫస్ట్ టైం అనమాట నేను అటెండ్ అవ్వడం క్లాస్. అదే కాకుండా అంటే నేను కోవిడ్ దీని గురించి సిచ్యుయేషన్ లో అట్లీస్ట్ ఒక 50 members కొత్తగా కలిసి ఉంటాను. అంటే చాలా కాలం అయింది వాళ్ళతో మాట్లాడే, చాలా గ్యాప్ వచ్చేసింది. తర్వాత నేను ఎక్కువగా ఊళ్ళో ఉండడం, లేకపోతే ఇట్లా ఏదైనా మీటింగ్ కానీ లేదా ఏదైనా ఉంటే వాళ్ళు ఏదైనా ఫోన్ చేయడం కానీ. ఇట్స్ నైస్ ఆపర్చునిటీ కదా. మనం మళ్ళీ ఊళ్ళో ఎక్కువ కాలం ఉండడం, ఎక్కువ టైం ఉండడం కుదరకపోవచ్చు. తర్వాత మనం ఇది చేసేటప్పుడు నవీన్ ఒక సెషన్ చేస్తున్నాడు, వెరీ గుడ్. ఇంకొక 2-3 సెషన్స్ కూడా అవుతాయి ఈ రోజు అని చెప్పింది. మేబీ ట్రైలర్ లాంటిదే కావచ్చు. విజయ్, నువ్వు కూడా మేబీ నీ గురించి ఏదైనా నీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, మేబీ యూ కెన్ పిక్ అనదర్ టాపిక్. తర్వాత ఐ షుడ్ ఓపెన్లీ అడ్మిట్, మన పార్టిసిపెంట్స్ చూస్తే తర్వాత వాళ్ళు నేను చేస్తాను వచ్చేంత ప్రోత్సాహకరమైన వాతావరణం అయితే కనిపించడం లేదు. బట్ ఎనీవే, అంటే మనం స్లోగా స్టార్ట్ చేస్తే మేబీ మోర్ అండ్ మోర్ పీపుల్ విల్ జాయిన్ కదా. మనకి ఇప్పుడు లాస్ట్ సెషన్ కి ఇప్పుడు కంపేర్ చేస్తే ఐ థింక్ మనకి న్యూ పార్టిసిపెంట్స్ ఉన్నారు. శిరీష వాళ్ళంటే సిస్టరా? శిరీష కార్తిక్. కార్తిక్ తో మాట్లాడే 1-2-3 సార్లు. 888 చదివా అన్నట్టున్నాడు. తను వచ్చేసి నవీన్ చదివిందే చదివాడు. గుడ్ గుడ్. సో మొత్తం మీద అయితే టైం ఆల్రెడీ 6:30, 6:37. ఎవరైనా ఏదైనా చెప్పాలి అనుకుంటే గుడ్, ఎవరైనా మాట్లాడవచ్చు. లేకుంటే నేను ఒక 2 minutes మాట్లాడి మనం సెషన్ క్లోజ్ చేయొచ్చు. ఎవరైనా ఎనీవన్ వాంట్స్ టు స్పీక్?
సాయిబాబా నా మ్యూట్ లో ఉన్నట్లున్నావు, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడు. యా సారీ నవీన్, నేను సెషన్ కొంచెం అక్కడ వినడం జరిగింది, అది చాలా సారీ, అక్కడ మిస్ అయ్యాను. ఓకే, ఐ థింక్ సెషన్ విన్నంత వరకు కొంత బాగుంది. ఇన్స్పిరేషన్స్ నేను ఇచ్చావు, అలానే అన్నయ్య కూడా ఇచ్చాడు. సో వెరీ నైస్. నేను ఒకసారి మళ్ళీ రికార్డ్ చూస్తాను. రాధాకృష్ణ బాబా ఒకసారి నాకు రికార్డ్ సెషన్ ఫార్వర్డ్ చేయి, రికార్డ్ వీడియో నేను చూసి ఒక ఫీడ్బ్యాక్ ఇస్తాను. వెరీ నైస్ సెషన్. థ్యాంక్ యూ. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్. డెఫినెట్లీ నాకు బాగా పంపించిన వెంటనే ఒక 2 hours లో నేను చూసి పంపించేస్తాను. సో బాల్ చాలా లాంగ్ నుంచి కూడా బాగా త్రో చేస్తాం. అది జస్ట్ డిస్టెన్స్ కదా బాబా అన్నయ్య, అది జస్ట్ నా దగ్గర ఐటమ్స్ తో ఫ్రెండ్ పిల్లలతో ఆడుతూ కూడా చేస్తున్నాను, అంతే ఏం లేదు. అది ఇస్ నాట్ ఏ జస్ట్ ఫన్ కోసం, అంతే ఏం లేదు. పార్టిసిపేట్ చేసావు, అది అప్రిషియేట్ చేయాలి. యాక్చువల్లీ నేను ట్రై చేద్దాం అనుకున్నా, కుదరలేదు, సంపం మిస్ అయ్యాను, తర్వాత మర్చిపోయాను అసలు. కొంచెం ఫ్రీ టైం దొరికింది, సో ఎంజాయ్ చేశాను. థ్యాంక్ యూ నవీన్. థ్యాంక్ యూ. శ్రీష ఏమైనా చెప్పాలా, ఏమన్నా చెప్దాం అనుకుంటున్నా? నాగభూషణ్, జేపీ, గోవింద్ డ్రాప్ అయినట్లున్నాడు. అంటే నాకు మనకి ప్రెసెంట్ టాపిక్ కాకుండా మేబీ మనం ప్రీవియస్ దాన్ని ఏమైనా రీక్యాప్ చేయాలి అంటే మేబీ ఇఫ్ యూ వాంట్ టచ్ బేస్ అని అనుకుంటున్నా. అంటే మనం అదైతే సెషన్ అయితే చేసాం, దానివల్ల ఏంటి, సో వాట్ డిడ్ వి అచీవ్? తీసుకొచ్చావు, సంతోషం. అయితే ఏమి ఎక్కడికి వెళ్ళడం లేదంటే యాక్షన్ కావాలి దానికి. అయితే పార్టిసిపేషన్ తర్వాత అంటే మనం ఇంకా జనాల్లోకి వెళ్ళడానికి మనకు కొన్ని ఛాలెంజెస్ ఉన్నట్లు ఉన్నాయి. వాట్సాప్ అనేటప్పటికి మోస్ట్లీ అబ్బాయిలు మాత్రమే. వన్ మూమెంట్, నేను రికార్డింగ్ ఆఫ్ చేసి మాట్లాడతాను. ఓకే.